వీడియో వీక్షిస్తున్నటువంటి ప్రియులైన అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు మన ప్రభు అయిన క్రీస్తు పేరిట నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మరోసారి తెలియజేస్తున్నాను. యాక్చువల్లీ నేను ఇక స్పందించకూడదు అనుకున్న ప్రతిసారి కూడా అమ్మతేజ గారు మరలా ఏదో ఒకటి మాట్లాడడం, సో దానికి సమాధానం ఇవ్వాల్సి రావడం, అబద్ధాలు చెప్పటం, ఇవి అబద్ధాలు ఇవిగో నిజాలు అని చెప్పాల్సిన పరిస్థితి తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు చాలా క్లియర్గా వివరంగా మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ముఖం మీద ఏం మాట్లాడతాడో వెనక అదే మాట్లాడతాడు. దేవుని యందు భయభక్తులు లేనివాడు మేక వన్నె పులిలా, గొర్రె చర్మం కప్పుకున్న తోడేలులా అబద్ధాలు మాట్లాడతాడు. నమ్మేవాళ్ళు ఆ అబద్ధాలు మాత్రమే నమ్ముతారు తప్ప నిజాలు చూడరు. యాక్చువల్లీ పరిశుద్ధాత్ముడు అతనితో మాట్లాడొద్దు, వెళ్ళి కలిసిరా అని చెప్పినటువంటి పరిశుద్ధాత్ముడు తర్వాత మరి అమ్మతేజ గారికి ఆయన మనసు మార్చుకుని ఈసారి సంఘంలో మాట్లాడు, లేకపోతే ఎక్కడైనా మీటింగ్లో మాట్లాడు, లేకపోతే ఇంట్లో నువ్వు నీ కుటుంబం కలిసి ఎవరొకరిని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడు, మళ్ళీ చర్చ కొనసాగించు అని మళ్ళీ పరిశుద్ధాత్ముడు మరి తిరిగి ఆయన మనసు మార్చుకుని నీకు చెప్పాడో ఏమో నాకు తెలీదు, మళ్ళీ ఇంకొక వీడియో మాట్లాడాడు. ఈ వీడియో మాట్లాడడానికి గల అసలు కారణం ఏంటంటే ఈయన వైజాగ్లో ప్లేస్ మార్చి గురజాడ కళాక్షేత్రాన్ని తీసుకున్నాడు. గురజాడ కళాక్షేత్రం అనేది చాలా పెద్దది. ఈయన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మనం ఎలాగూ చీప్ ట్రిక్లు చేస్తాం కదా, జనాలు అందరూ వచ్చేస్తారు, ఏ అద్భుతాలు జరగకపోయినా నేమ్ కాలింగ్ అనే ఒక పనికిమాలిన అద్భుతం, అది అద్భుతం కాదు, గుడ్డు కాదు, పేర్లు పిలవడాన్ని అద్భుతం అనుకుంటున్నారు అందరూ, అది అద్భుతం కాదు, పేర్లు పిలిచినా కూడా వాళ్ళకి ఏం చేసేది ఉండదు, ఒరిగేది ఉండదు, ఈ సంగతి అందరికీ అర్థమైపోయింది. సో కాబట్టి ఈ గురజాడ కళాక్షేత్రానికి జనాలు రాలేదు. కానీ వచ్చేటప్పుడు ఇక్కడ హాల్ అంతా ఖాళీగా ఉంది అయ్యా, ఈ హాల్ అంతా ఫుల్గా ఫిలప్ అయిపోవాలి, వేసినామని ఇది జరుగుట కాక అనేసి జనాలు రాకపోవటం వల్ల ఆ రోజే చాలా బాధపడి ఓ తెగ మాట్లాడేశాడు ఆయన. తర్వాత ఈ జనాలు రాకపోవడం బట్టి వాళ్ళు చాలా ఇబ్బంది పడి అరేరే వ్యాపారం దెబ్బతినిపోయింది, ఇతని వీడియోలు మన మీద చాలా ప్రభావం చూపిస్తున్నాయి, ఇప్పుడు ఏదో ఒకటి మనం చర్యలు తీసుకోకపోతే, నివారణ చర్యలు చేపట్టకపోతే ఉండే కొలది మనం చాలా ఊర్లకి వెళ్ళబోతున్నాం కదా, ప్రతి చోట ఇలాగే జనం తగ్గిపోయి మన చీప్ ట్రిక్లు ప్రజలకు అర్థమైపోతే ఎలాగా ఓపెన్గా చెప్పేశాడు అనే బాధతో కొత్త ఆ విధానాన్ని మొదలుపెట్టి కొత్తగా నా మీద ఒక వీడియో చేసి రాత్రి రిలీజ్ చేశాడు. యాక్చువల్లీ నేను స్పందించకూడదు అనుకున్నాను, కానీ అందులో ఎన్ని పచ్చబద్ధాలు మాట్లాడాడో ఆధారాలతో నిరూపించాలని నేను మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ జాన్ వెస్లీ అన్న, హోసన్న జాన్ వెస్లీ అన్నకు హితో పలుకుతున్నాడు ఇతగాడు. ఏమనంటే, అన్నా ప్రేమగా, అయ్యో చాలా దీనత్వంతో, అన్నా నమ్మకండి అన్నా, చాలా భయంకరుడన్నా, నమ్మకండి అన్నా, మిమ్మల్ని అసలు ఎందుకన్నా అలాంటి వ్యక్తితో మీరు సహవాసం చేస్తున్నారు, మీరు నమ్మకండి అన్నా అని జాన్ వెస్లీ అన్నకి చెప్పాడు. ఇప్పుడు జాన్ వెస్లీ అన్న కానీ అమ్మతేజ మాట్లాడిన వీడియో చూస్తే ఏమనుకుంటాడంటే, అరే అనవసరంగా హోసన్న మందిరానికి రాజమండ్రి ఇతన్ని రానిచ్చాను, ఇతను ఇంత అబద్ధికుడు అనుకోలేదు అనుకుంటాడు. ఎందుకో చెప్పనా, ఈయన ఏమన్నాడంటే, నేనట జాన్ వెస్లీ అన్నను డిగ్రేడ్ చేస్తున్నట, జాన్ వెస్లీ అన్న నేను వాట్సాప్లో చేసుకున్నటువంటి చాటింగ్లు ఇతనికి చూపించానట. ఆ మాట చెప్పాడో లేదో ఒకసారి వినండి. అని హోసన్న జాన్ వెస్లీ గారు తనను తాను తగ్గించుకుని ఈయన ఏం చేస్తున్నాడట, నేను ఈ వీడియో ద్వారా హోసన్న జాన్ వెస్లీ అన్నకి నా రెండు చేతులకి బతిలాడుతున్నా, ప్లీజ్ అన్న అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళకండి అన్న, మీ పరిచయం వేరన్నా, ఆయన పరిచయం ఇగో వాట్సాప్ చాట్ చూపించడం న్యాయం, ఇప్పుడు ఒక సేవలు మనకు పంపించినటువంటి ఎస్ఎంఎస్లను వేరే వాళ్ళకి పబ్లిక్ గా చూపెట్టడం కరెక్ట్? అది దట్ హోసన్న జాన్ వెస్లీ అన్న చాటింగ్ చూపెట్టడం కరెక్టేనా? దట్ హోసన్న జాన్ వెస్లీ అన్న చాటింగ్ చూపెట్టడం కరెక్టేనా? దట్ హోసన్న జాన్ వెస్లీ అన్న చాటింగ్ చూపెట్టడం కరెక్టేనా? అది విజయప్రసాద్ రెడ్డి సంస్కారం. అతని వీడియోలో జాన్ వెస్లీ అన్నకు నేను చేసినటువంటి చాటింగులు, అతను నాకు చేసినటువంటి వాట్సాప్ అని కూడా పదం పలికాడు, వాట్సాప్ చాటింగులు నేను చూపించానట. చూపించి జాన్ వెస్లీ అన్నను డిగ్రేడ్ చేస్తూ, అరే అన్న నా ప్రసంగాలు వింటాడు, అవి కాపీ కొట్టి సంఘంలో చెప్పుకుంటాడు, అంత గొప్పోని నేను అని విర్రవీగానట. చిచ్చి అనిపించింది. జాన్ వెస్లీ అన్న కూడా ఇలాగే అనిపిస్తుంది. ఎందుకో చెప్పనా వింటున్నటువంటి ప్రజలారా, జాన్ వెస్లీ అన్న అస్సలు వాట్సాప్ యూజ్ చేయరు, ఇది పచ్చి నిజం. హోసన్న మినిస్ట్రీస్లో ఉన్న అందరికీ తెలుసు. ఆయన అసలు వాట్సాపే వాడరు. చాలాసార్లు నేను అడిగా, అన్న వాట్సాప్ యూజ్ చేయండి, వాట్సాప్ మీరు పెట్టుకోండి, ఎప్పుడైనా మీతో కాంటాక్ట్ అవ్వాలంటే డైరెక్ట్ ఫోన్ మాట్లాడడానికి ఇబ్బంది అవుతుంది, మీరు వాట్సాప్ యూజ్ చేస్తే మంచిది కదా, ఏదైనా ఉంటే తొందరగా మీకు మెసేజ్ పంపించడానికి వీలు పడద్దు కదా అని
చాలాసార్లు నేను జాన్ వెస్లీ అన్నకి డైరెక్ట్ మేము ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు చెప్పా. ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఏం చెప్పాడు మీతో, జాన్ వెస్లీ అన్న వాట్సాప్ చాట్ నేను ఇతనికి చూపించి జాన్ వెస్లీ అన్నను డిగ్రేడ్ చేశారని చెప్పాడు. ఎంత అబద్ధికుడు! ఈ విషయం జాన్ వెస్లీ అన్నకు తెలిస్తే రేపటి నుంచి అమ్మతేజను అసలు గడప కూడా తొక్కనివ్వడు. నెక్స్ట్ అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడంటే ఇతను, నేను మొన్న ఒక వీడియో మాట్లాడాను కదా, మీ సేవకులందరూ ఫోటోలు వేసి మాట్లాడాను. సేవకులారా, మీరు ఎందుకు మీ సంఘంలో ఉన్న వాళ్ళని ఈ అబద్ధికుల దగ్గరికి పంపిస్తున్నారు? నాట్ ఓన్లీ అమ్మతేజ, ఇంకా చాలామంది ఉన్నారు కదా ఇలాంటి వాళ్ళు, గారడీలు చేసేవాళ్ళు. వీళ్ళ దగ్గరికి ఎందుకు పంపిస్తున్నారు? వాళ్ళు అద్భుతాలు చేస్తామని రమ్మంటున్నారు, ఏ అద్భుతాలు చేయట్లేదు. చివరికి మీకు విశ్వాసం లేదని వచ్చిన వాళ్ళని తృణీకరిస్తున్నారు కదా. ఆ మాత్రం విశ్వాసం ఉంటే మన సంఘంలో కూడా వాళ్ళకి దేవుడు అద్భుతం చేస్తాడు, దేవుడు వాళ్ళ జీవితాల్లో మేలు చేస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు. అప్పుడు వాళ్ళ సంఘాలు వదిలేసి నీ దగ్గరికి ఎందుకు రావాలి? నీ దగ్గర స్పెషల్ కృపావరం ఉన్నప్పుడే కదా, నాకు దేవుడి ఆధిక్యత ఇచ్చాడు, నన్ను ఇలా వాడుకుంటున్నాడు, నా దగ్గరకు వస్తే అద్భుతం జరుగుద్ది అన్నప్పుడే కదా మీ సంఘంలో నుంచి నా దగ్గరికి రండని చెప్పాలి. కాబట్టి ఇతను ఎందుకు ఇలా పిలుస్తున్నాడన్నా, మీరు సంఘాల వాళ్ళందరూ అప్రమత్తం అవ్వండి, ప్రతి సేవకుడు అప్రమత్తం అవ్వండి, ఇలాంటి వాళ్ళ దగ్గరికి మీ జనాలను వెళ్ళనివ్వకుండా మీరు కంట్రోల్ చేయండి, అప్పుడే వీళ్ళకి బుద్ధి వస్తుంది అని చెప్పాను. ఎప్పుడైతే ఈ వీడియో బాగా వైరల్ అయ్యి జనాల్లోకి వెళ్ళి అమ్మో సేవకులందరూ నిజంగానే ఇలా ఆలోచించి ఇతని దగ్గరికి పంపించడం మానేస్తారేమో అని భయపడి వెంటనే ఏం చేశాడంటే, దెబ్బ తగిలింది కదా వైజాగ్లో గురజాడ కళాక్షేత్రానికి జనం రాలేదు. సో ఆ భయపడి ఏం చేశాడంటే, అంటే ఇతను ఆశించినంత జనం రాలేదు, దానికి భయపడి ఇదిగో ఈ వీడియో రూపంలో నా మీద బురద చల్లే ప్రయత్నం చేశాడు, ఇలాగ అడ్డంగా దొరికిపోయాడు. నేను జాన్ వెస్లీ అన్న గురించి మేమందరం కలిసి ఉన్నప్పుడు ఏం మాట్లాడానో ఆ వీడియో కూడా మీరు చూడండి. జాన్ వెస్లీ అన్నకు సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసే ఆయన గురించి మాట్లాడుతూ, ఆయన నేను ఎక్కడ కలిశానో, జాన్ వెస్లీ అన్న దగ్గర ఇలా కలిశానో ఇక్కడ వివరించడం జరిగింది అంతే. అప్పుడు మాత్రమే జాన్ వెస్లీ అన్న ప్రస్తావన వచ్చింది. అప్పుడు కూడా నేను ఆయన గౌరవంగా గొప్పగా ఆయన యొక్క తగ్గింపు స్వభావాన్ని గురించే మాట్లాడాను తప్ప వీళ్ళు చెప్పినట్టుగా నేను అసలు ఎక్కడా మాట్లాడలేదు. నేను అప్పుడు వస్తుంటాడు, ఇంచుమించు ఒక 4-5 సార్లు హోసన్న మందిలో కలిసాడు. ఇక్కడ వెస్లీ ఆఫీస్ లో కూర్చున్నప్పుడు నేను వెస్లీ కూర్చొని మాట్లాడుకునేటప్పుడు వచ్చేవాడు అనమాట. అంటే నాకు వెస్లీ దగ్గరే పరిచయం మనవాడు. సో అక్కడ పరిచయం అయినప్పుడు మన సెమినార్ వెస్లీ నేను కలిసి ఎన్ని సంక్రాంతి సెమినార్ చేస్తాం కదా, ఆ సెమినార్ లో అన్న ఈసారి నాకు ఇవ్వండి, ఈ సెమినార్ నేను తీసుకుంటానన్నా అని చెప్పేసి మన లాస్ట్ టైం అడిగాడు. నెక్స్ట్ సెమినార్ ఇస్తాను చెప్పానంట. ఏమండి, ఎక్కడన్నా అన్నను తగ్గించి వీళ్ళు ఎదురుగా మాట్లాడానా, అన్నను కించపరిచి మాట్లాడానా, అన్నను గౌరవిస్తూ మాట్లాడానా, తక్కువ చేసి మాట్లాడానా? ఇది తప్ప నేను ఇంకా జాన్ వెస్లీ అన్న గురించి వీళ్ళ దగ్గర మాట్లాడింది ఏమీ లేదు. ఎందుకంటే వీళ్ళు నేను కలిసింది ఆ ఒక్కసారే కదా, ఇంక తర్వాత మళ్ళీ మేము కలవలేదు కదా. ఆ ఒక్కసారే నేను వీళ్ళతో మాట్లాడింది అదొక్కటే. ఇంతకు మించి ఆయన ప్రస్తావన కానీ ఆయన పేరు కానీ నేను తీసుకురాలా, నేను ఎక్కడ ఆయన తగ్గించలా. జాన్ వెస్లీ అన్న గొప్పతనం ఏంటంటే, చాలామంది ప్రసంగాలు ఆయన వింటూ, ఆయన డైరెక్ట్ లైవ్లోనే చెప్పాడు, చాలామంది ప్రసంగాలు నేను వింటాను, మంచిగా చెప్పేవాళ్ళందరినీ నేను ప్రోత్సహిస్తాను, దేవుడు ఒక్కొక్కరికి ఒక విధంగా జ్ఞానం ఇస్తాడు అని ఆయన చెప్పాడు. ఈ విషయాన్ని నేను మెసేజ్లో ప్రస్తావించాను, ఇతని దగ్గర కాదు, మెసేజ్లో కూడా ప్రస్తావించాను. నేను ఏమనంటే, జాన్ వెస్లీ అన్న మన సెమినార్కి వచ్చినప్పుడు వేదిక మీద చెప్పాను ఈ విషయాన్ని కూడా. ఆయన తగ్గింపు స్వభావం ఎలా ఉంటుంది, చాలామంది యొక్క ప్రసంగాలు ఈయన వింటూ ఉంటారు, విని ఒకవేళ ఈయనకి నచ్చితే వాళ్ళకు ఫోన్ చేసి మరీ అప్రిషియేషన్ తెలియజేస్తారు అని చెప్పాను. అర్థమైందా? సో ఇదొకటి ఈయన అడ్డంగా దొరికిపోయాడు. ఇక పాయింట్ నెంబర్ 2, ఈ భార్యాభర్తలు ఇద్దరు ఎంత డ్రామా ఆర్టిస్టులా మాట్లాడారంటే ఎంత బాధ కలిగిందంటే నాకు. చెల్లెమ్మ అని పిలిచాను ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి కూడా అబద్ధమే చెప్పింది. తమ్ముడు అని పిలుస్తున్నాను ఇతన్ని, ఇతను అబద్ధమే చెప్తున్నాడు. అసలు ప్రవీణ్ గారిని, షారోన్ గారిని, శ్రీను తమ్ముడిని నేను ఇక నోటికి వచ్చినట్టు డిగ్రేడ్ చేస్తూ, వాళ్ళను తగ్గిస్తూ, వాళ్ళను హేళన చేస్తూ వీళ్ళ దగ్గర మాట్లాడానట. వీడియో పెడుతున్నాను, ఒక్కసారి వీడియో చూడండి. ఇప్పుడు ప్రవీణ్ గారు ఉన్నారు, షారోన్ గారు ఉన్నారు. వాళ్ళు నేను వన్నెస్ ప్రోగ్రామ్ కి నన్ను ఇన్వైట్ చేసినప్పుడు 3 hours వెయిట్ చేశాడు ఆయన నా కోసం. నాది అయ్యేంత వరకు వెయిట్ చేశాడు, అలాగే కూర్చొని ఉన్నాడు. కనీసం ఆ గౌరవంతో అయినా సరే మనం వెళ్ళాలని చెప్పి తొందరగా నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి స్పీడ్ కార్లో బ్యాగ్ అది కొరాలు పడేదని చెప్పేసి వచ్చి ఆయన ముందు కూర్చొని, ఏందన్నా ఏంటి విషయం అంటే, ఇలా నా 2 చేతులు పట్టేసుకుని నా చేతికున్న వాచ్ ఏదో ఉంది, టైటన్ వాచ్ తీసి నా చేతికి తొడిగేస్తుంటే, ఏంది అసలు ఎందుకు ఇదన్నా? లేదు తమ్ముడు, నాకు గుర్తుగా నేను నీ చేతికి ఉండాలి, ఇది నేను వాడే వాచ్, ఇది నీ చేతికి ఉండాలి అన్నాడు. నాకు ఇన్ని ఉన్నాయి వాచ్లు, నాకు ఇలాంటివి ఏమి వద్దు, చెప్పండి అన్న ప్రేమగా మాట్లాడిన ఏ వద్దంటే, లేదు తమ్ముడు నాకు గుర్తు, నేను నిన్ను బెల్లంపల్లికి ఇన్వైట్ చేశానని నీకు తెలియాలి,
సో ఇది ఎప్పుడు నువ్వు చూసినా అన్న నన్ను బెల్లంపల్లికి ఇన్వైట్ చేశారు కాబట్టి నేను వెళ్ళాలన్న ఆలోచనతో ఇది నీకు ఇస్తాను అని చెప్పి ఆ స్క్రీన్ ఉంటాడు పోరాటం. సో వీళ్ళందరూ గట్టిగా పట్టుకొని ఆ చేతి పెడితే వెంటనే తీసేసి అన్న ఉంచుతానులే నా దగ్గర కానీ ఇలా వద్దు మీరు పెట్టుకోండి, తర్వాత నేను బెల్లంపల్లికి వచ్చినప్పుడు ఇవ్వండి అంటే అసలు కుదరదని బలవంతంగా పెట్టేశాను. ఆ రోజు తన షారూమ్ గారు తను అందరూ మాట్లాడినప్పుడు నేను ఒకటే అన్నమాట, సిద్ధాంత పరంగా మన మధ్యలో ఏమున్నాయో, గతంలో ఏం జరిగాయో నువ్వు అన్నావు కదా ఇందాక, అన్నా నన్ను మాత్రమే అయిందన్నా వాళ్ళందరూ ఉన్నారు కదన్నా నువ్వు ఫోన్లో రాత్రి. యాక్చువల్లీ నేను వాళ్ళందరితో మాట్లాడేసి ఆల్రెడీ నేను చూడలేదు మనసులో చెప్పిన అదే. నేను చాలా చిన్న నా జీవితం నేను చెప్పేది ఏంటంటే థామస్ గారు ఇది మీరు గతంలో తెలుసుకుంటుంది థామస్ గారు కానీ, షారోన్ అక్క గారు, బెల్లంపల్లి ప్రవీణ్ అన్న గారు, వీళ్ళందరికీ నేను మాట్లాడేటారు, నేను ఇద్దరు మాట్లాడుకోవటాలు చాలా జరిగాయి. ఒకప్పటి విజయప్రసాద్ రెడ్డి వేరు, ఇప్పుడు వేరు బాగా. ఎందుకంటే నాలో నేను ఏమనుకున్నానంటే వన్స్ ఒక విషయం మీద మనం ప్రజలకు అవగాహన కల్పించేటప్పుడు సత్యం కోసం నిలబడి సత్యవాక్యాన్ని ప్రజలందరిలో తీసుకెళ్లి క్రిస్టియానిటీలో ఒక యూనిటీని క్రియేట్ చేయాలి. మెయిన్లీ మన నుంచి అన్యులకు ఎలాంటి సంకేతం వెళ్ళకూడదు, వాళ్ళు మనల్ని బ్లేమ్ చేసే విధంగా మనం ఎక్కడ చాయిస్ ఇవ్వకూడదు. చూశారు కదా, ఇందులో ఎక్కడైనా ప్రవీణ్ గారిని కానీ, షారోన్ గారిని కానీ, శ్రీను తమ్ముడిని కానీ నేను కించపరుస్తూ అవమానిస్తూ మాట్లాడానా? లేదు కదా. ఇప్పుడు అసలు విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రవీణ్ గారు షారోన్ గారి దగ్గర సాగర్ డాడీ అని ఒక ఆయన ఉండేవారట. ఈ సాగర్ డాడీ అనే ఆయన ఈ కల్వరి ప్రవీణ్ గారికి స్థలం కొనిచ్చాడట, ఫస్ట్ కారు కొనిచ్చింది ఆయనేనట, ఇంకేదో ఆరాధన టీవీకో దేనికో స్పాన్సర్ చేసి బోలెడని డబ్బులు ఇచ్చి వాళ్ళ సపోర్టింగ్గా నిలబడ్డాడట. అలా సాగర్ డాడీ అనే ఆయనకి ప్రవీణ్ గారికి షారోన్ గారికి విభేదాలు వచ్చాయట, ఆయన్ని వాళ్ళు అన్యాయం చేశారట. తర్వాత ఆయన చచ్చిపోయాడట. చచ్చిపోయినప్పుడు కూడా ఈ ప్రవీణ్ షారోన్ గారు చూడ్డానికి రాలేదట. నవ్వుతూ భార్యాభర్తలు ఇద్దరు ఎంత చక్కగా నాతో చెప్పారో వీడియోలో ఏముందో ఒక్కసారి మీరు చూడండి. అయితే ఆయన సింగర్ అండ్ జిఎం అన్న గాడిద అంటాడు నన్ను ప్రేమగా. ఆ డాడీది ఆంధ్రానే, విజయవాడనే. నేను డాడీ అంట. అరే గాడిద వద్దురా అని చెప్పేసి అంటే నేను వెనక్కి వెళ్ళిపోయినా. ఆయననా కలవరి ప్రవీణ్ గారి దగ్గర ఉండి మీ దగ్గరికి వచ్చారట? ఆయననా? ఎస్ అవునన్న ఆయనే. ఓకే, ఆయన చనిపోయారన్న. ప్రవీణ్ గారి దగ్గర లేరా మీరు కొన్నాళ్ళ పాటు? ముఖ పరిచయం కూడా లేదన్న, ముఖ పరిచయం కూడా లేదు. అదేంది నాకు రెగ్యులర్ గా మీరు ట్రైన్ కి వెళ్ళి వచ్చేవారని బెల్లంపల్లికి ప్రవీణ్ గారి దగ్గర నువ్వు తర్ఫీదు పొందావు వినండి అన్న, వినండి. వాళ్ళే భరించారు. ఇప్పుడు ప్రవీణ్ అన్న వాళ్ళ ఫస్ట్ కారు గురించి ఆయన, ఫస్ట్ ప్రేమ్ టవర్ కట్టించింది ఆయన, ఫస్ట్ ఆరాధన ఛానల్ కి స్పాన్సర్ చేసింది ఆయన. చనిపోయే ముందు వాళ్ళతో విభేదాలు వచ్చేసినాయి. చనిపోయినప్పుడు కూడా రాలేన్న. అయ్యో, మరి ఆయన చాలా సపోర్ట్ చేశారని చెప్తున్నాను. చనిపోయినప్పుడు కూడా రాలేన్న. అయ్యో, మరి ఆయన చాలా సపోర్ట్ చేశారని చెప్తున్నాను. ఇప్పటికీ అమ్మ మన ఊర్లో డాక్టర్ చూడడానికి కూడా రాలేన్న. చూశారు కదండి, ఇదండి వీళ్ళ అసలు రూపం, ఇది వీళ్ళ అసలు రూపం. ఇలాంటి దుర్బుద్ధి వీళ్ళ దగ్గర పెట్టుకొని డైరెక్ట్ వీడియోలోకి వచ్చి ఏమని మాట్లాడుతున్నారు? విజయప్రసాద్ రెడ్డి గారు అమ్మా, షారోన్ అమ్మా, అక్క, ప్రవీణ్ గారు, అయ్యగారు, అస్సలు ఈయన్ని నమ్మకండి బాబు, ఇదా మీరు చెప్పాల్సింది? నేను ఎక్కడా ప్రవీణ్ గారిని తక్కువ చేసి మాట్లాడలేదు. నేను ఆన్ స్క్రీన్ ఏది మాట్లాడుతున్నానో ఆఫ్ స్క్రీన్ అదే మాట్లాడతా. గతంలో నేను వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడినందుకు నేను క్షమాపణ కూడా చెప్పా. అంటే వాళ్ళకి నాకున్న సిద్ధాంతాల గురించి కాదు, నేను వాళ్ళ మీద పదప్రయోగాలు చేసినవి బాగులేదు అని నా మనసు కనిపించి, ఈవెన్ క్రాంతి గారితో ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పా, నేను క్షమాపణ చెప్పడానికి కూడా వెనకని. ఇప్పుడు 7-8 సంవత్సరాల క్రిందట ఇష్యూస్ ఇవి. ఇది 2024లోది కాదు నేను మాట్లాడినవి, అవి 2013-14లోనివి. అప్పటి విషయాలు ఇప్పుడు ప్రస్తావిస్తున్నారంటే వీళ్ళని ఏమనాలి? అసలు వీళ్ళకి విజ్ఞత ఉందా? దేవుని పిల్లలేనా? దేవుని సేవకులేనా? అందుకే నేను గారడి సీమోన్ అన్నాను, గారడి సీమోన్ అని. అసలు బుద్ధుండక్కర్లా ఇలా తప్పుడు పదప్రయోగాలు చేయడానికి. ఇక కృపా మినిస్ట్రీస్ మాథ్యూస్ గారి గురించి కూడా తప్పుగా మాట్లాడానట నేను. కృపా మినిస్ట్రీస్ మాథ్యూస్ గారి గురించి నేనేం తప్పుగా మాట్లాడాను? ఇతనితో మాట్లాడిన ఆడియోలో
ఒకసారి ఆ ఆడియో కూడా మీరు వినండి. కృపా మినిస్ట్రీస్ మాథ్యూస్ అని ఉన్నాడు గుంటూరు. అవునన్నా అవును. ఆయన నన్ను అంటాడు, తమ్ముడు గారు మిమ్మల్ని వీడియోలో చూసినప్పుడు సింహంలా కనబడతారు, ఎదురుగా వచ్చినప్పుడేమో నాకు సాధువుగా సాత్వికంగా కనబడతారు అన్నా అంటాడు. అంటే వీడియో మాట్లాడిన దానికి వీడియో వెనక మాట్లాడిన దానికి చాలా వ్యత్యాసం ఉంటది నాన్న. విన్నారు కదా ఏమన్నాను నేను అందులో? అన్న నాకు ఫోన్ చేసినప్పుడు, తమ్ముడు నువ్వు వీడియోలోనేమో సింహంలా కనబడతావు, దగ్గరకు వచ్చినప్పుడు గొర్రెపిల్ల లాంటి స్వభావం నీది అన్నారు. సో కాబట్టి పైనుంచి చూసే వాళ్ళకి అలా కనబడతాను తమ్ముడు ఆ వీడియోలో చూసినప్పుడు, కానీ ఎదురుగా వచ్చినప్పుడు నేనంటే ఏంటో నీకు అర్థం అవుతుందని చెప్పాను తప్ప నేను మాథ్యూస్ అన్నని ఏ మాత్రం డీగ్రేడ్ చేసి తక్కువ చేసి మాట్లాడలా. నేను ఇతనితో మాట్లాడింది ఫోన్లో అండ్ ఆ రోజు కాకినాడలో, అంతే కదండి, మీ అందరికీ తెలుసు. తర్వాత మేము ఇద్దరం అసలు కలవలేదు, ఎక్కడ మాట్లాడుకోలేదు. మరి నేను ఎక్కడ ఎప్పుడు వీళ్ళందరినీ డీగ్రేడ్ చేశాను? ఈ దుర్మార్గపు స్వభావం కలిగినటువంటి గారడి సీము అని చెప్పాలి. మీరు అడగండి, నేరుగా ప్రశ్నించండి. ఇవే వీడియోలు వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి కదా. తర్వాత ఏమన్నాడు? మేము మాట్లాడినవన్నీనేమో ఆన్ రికార్డ్ అట, ఆయన మాట్లాడినవన్నీ ఆఫ్ రికార్డ్ మాట్లాడమంటున్నాడు అని ఆఫ్ రికార్డ్ చేసుకోండి తమ్ముడు అన్న ఒక్క చిన్న బిట్ కట్ చేసి వాళ్ళ ఛానల్లో పెట్టుకున్నారు. అసలు దాని ముందు ఏం జరిగిందో తెలుసా? నేను వీళ్ళకి బుద్ధి చెప్తున్నా ప్రేమపూర్వకంగా, ఇలా చెయ్యొద్దు, ఇలా చెయ్యండి, ఇలా ఉండొద్దు, ఇలా ఉండండి అని చెప్తుంటే వీళ్ళు నలిగిపోతున్నారు, ఎందుకు రికార్డ్ అయిపోతుందని. సో అందుకని నన్ను నేను తగ్గించుకొని ఇవేం బయట పెట్టం కదా, ఎందుకు బయట పెట్టేవి కావు కదా, ఒకవేళ నా మాటలు వీళ్ళని పట్టుకుంటే వీళ్ళు మారుతారు కదా, ఈ చిల్లర పనులు చీప్ ట్రిక్కులు ప్రజలను మోసగించడం మానేస్తారు కదా అన్న ఉద్దేశంతో ఆ చెల్లెమ్మకు ఇలా చెయ్యొద్దు అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు కదా అని వాళ్ళ మనుషులతో చెప్పా. ఏమనంటే, నాయన ఇంకా ఆఫ్ రికార్డ్ పెట్టుకోండి, నేను వీళ్ళతో పర్సనల్గా మాట్లాడుతానని విషయాలు అని చెప్తే వాళ్ళ మనిషి అంటాడు, ఆపేయండి కెమెరాలు అంటాడు. ఇది మీరు చూడండి, నేను పూర్తి వీడియో పెడుతున్నాను మీ మధ్య. ఒకటే గుర్తుపెట్టుకోసి, నేను ఇంటెన్షనల్గా మిమ్మల్ని ఏం అనాలన్న ఉద్దేశంతో అనలా, రైట్? నా ఉద్దేశం ఏంటంటే, బాగా అర్థం చేసుకోండి, నా ఉద్దేశం ఏంటంటే దేవుని పిలుపు మీద నేను చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ అంతా మీకు అర్థం అవ్వాలనే ఆలోచనతో చేసినటువంటి మెసేజ్. అంటే నేను ఏం కోరుకుంటానంటే, మీరు పిలవండి. ఎలా పిలవండి? ఒక వ్యక్తి పరివర్తన, మారు మనసు బిబ్లికల్ గా ఇప్పుడు సమరయస్త్రీని ఎలా పిలిచారు, జక్కయ్యని ఎలా పిలిచారు, త్యామాని ఏ విధంగా కాలింగ్ వచ్చినప్పుడు బుద్ధి చెప్పాడు. మారు మనసు లేనప్పుడు, పరివర్తన లేనప్పుడు, అంటే నేను ఒక విషయం చెప్తాను. మన దగ్గరికి చాలా మంది వస్తున్నారు కదా, ఎవరో ఆఫ్ రికార్డ్ పెట్టుకోండి అన్న, మన దగ్గర చాలా మంది వస్తున్నారు. ఏమన్నా నా తప్పేమన్నా ఉందా ఇందులో? కానీ ఎలా చిత్రీకరించి చూపించారు వీడియోలో వీళ్ళు. సో ఎప్పటికైనా ప్రజలు గుర్తించాలి, ఇది మేకవన్నె పులి పద్ధతిది. గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ల స్వభావాలు ఇలాగ ఉంటాయి. నీతిగా నిజాయితీగా ఉండండి, ఏదైనా యథార్థంగా మాట్లాడండి. నేనేం డ్రామా ఆర్టిస్ట్ని కాదు మీకులాగా, ఒకలాగా ఒక దగ్గర ఒకలాగా మాట్లాడడానికి అబద్ధాలు చెప్పే క్యారెక్టర్ కాదు నాది. నేను ఆ రోజు మీతో ప్రేమగానే ఉన్నాను, ప్రేమగానే మిమ్మల్ని మీ మార్పు కోరి మాట్లాడాను, మీకు బుద్ధి చెప్పాను, మీరు వినలేదు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు మీ తప్పుడు పనులు అలా చేయడమే మొదలుపెట్టారు. అవునా కాదా? ఆలోచించుకోండి. అంతే కదండి. ఇప్పుడు సేవకుల మీద దీనికి ఏదో ప్రేమ ఉన్నట్టు, ఈ విపి రెడ్డి మాయలో పడకండి సేవకులారా టైట్లా. అసలు ఎంత దుర్మార్గపు స్వభావం అంటే వీళ్ళండి కొత్తగూడూరులో పాస్టర్లు అందరూ వీళ్ళకి వ్యతిరేకమట. అలాగే ఎవరో మనుగూరులో నా పేరేనట అతనిది, విజయ్ నా పేరే, ఎవరో పాస్టర్ గారు అబ్బాయి అట అతను, నాకు తెలియదు, ఆయనతో ప్రత్యక్ష పరిచయం లేదని ఆ రోజే చెప్పాను. జాన్వేసిలి గారిని ఎవరినో తీసుకొచ్చి మీటింగ్స్ పెట్టిస్తారట వాళ్ళు ఈయనకి బడి ఏడుస్తారట, ఈయన సేవని నాశనం చేయాలని వాళ్ళు చూస్తున్నారట. డైరెక్ట్ చెప్పాడు ఆన్ రికార్డ్. చూడండి ఒకసారి ఆ వీడియో, నేను ఇప్పటివరకు పెట్టలేదు, ఇప్పుడు పెడుతున్నాను చూడండి. ఇప్పుడు చెప్పిన స్టీవెన్ అనే వాళ్ళ కొడుకు ఫుల్ వ్యతిరేకం. విజయ నా పేరు అవ్వలేదు. చూశారు కదండి, ఇది వీళ్ళ ఒరిజినాలిటీ. ఇలాంటి స్వభావం పెట్టుకొని నన్ను ప్రజల మధ్య తప్పుగా మాట్లాడడానికి నోరు ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లా. నేను మరలా చెప్తున్నా, నేను ఇతన్ని వదిలేద్దామని అనుకున్నా మనస్ఫూర్తిగా. కానీ ప్రతి సందర్భంలో కూడా ఈయన ఇంకా తప్పులు చేస్తూ, మోసాలు చేస్తూ, ప్రజల్ని దారి తప్పిస్తూ దుర్మార్గపు క్రియలు చేస్తూనే ఉన్నాడు. పైపెచ్చేమంటాడు, నేను చేస్తున్న అద్భుతాలు, నేను చేస్తున్న సూచక్రియలు ఇతను నమ్మడు కాబట్టి, ఇతను అద్భుతాలు నమ్మడు, స్వస్థతలు నమ్మడు, సూచక్రియలు నమ్మడు కాబట్టి
ఇలాగ పరిశుద్ధాత్మను నమ్మడు కాబట్టి ఈ విధంగా నాకు బడి ఏడుస్తూ నన్ను డిగ్రేడ్ చేయడానికి చూస్తున్నాడు అనేది తన వాదన. నేను ఈ విషయాన్ని ఆ రోజు కూర్చున్నప్పుడే చెప్పాను, నేను పరిశుద్ధాత్మను నమ్ముతాను, పరిశుద్ధాత్మ కార్యాలను నమ్ముతాను, కొంతమంది ఇలా నా మీద లేనివి చెప్తూ ఉంటారంటే అవునన్నా అని ఊకొట్టి తర్వాత మళ్ళీ నిన్న వీడియోలో అలా దుర్మార్గంగా మాట్లాడాడంటే మరి అసలు ఇతనికి మనస్సాక్షి ఉందా లేదా నాకు అర్థం కావట్లేదు. చూడండి, ఈ వీడియో చూడండి. లేనివి సృష్టించే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఎవరో చాలా మంది ఏంటట, విజయప్రసాద్ రెడ్డి యేసుక్రీస్తు దేవుడు అని నమ్మడు, ఆడొకడు వస్తాడు, ఎవడొకడు పరిశుద్ధాత్మను నమ్మడు, ఒకడు వస్తాడు, కృపావరాలు లేవంటాడు, ఇంకొకటి ఎవడో గొట్టంగాడు గాలిగాడు వస్తాడు. ఇదేంటి వీళ్ళు? నేను అన్నట్టు నీ దగ్గర ప్రూఫ్ ఉందా? నేను యేసుప్రభు దేవుడు కాదన్నా నీకేం చెప్పానా? పరిశుద్ధాత్మను నమ్మనని ఎప్పుడు చెప్పానా? నా ప్రసంగాలు ఎప్పుడైనా చెప్పానా? ఇంతమందితో డిబేట్లు చేసి కూర్చుని ఎవడనుకున్నా అంత దమ్ముగా వెళ్ళి కరుణాకర్ లాంటితో డిబేట్ చేశారా? అంత దమ్ముగా వెళ్ళి రాధా మనోహర్ దాస్ని పిలిపించి రా మాట్లాడడం అన్నాడు ఎవడైనా ఉన్నాడు అనుకోండి. మరి ఈ గుండె ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇవేవి ఆలోచించలేదు. ఏదో వస్తారో వీడియో పెట్టేస్తారో విజయప్రసాద్. ఏమండి, నేను మరలా చెప్తున్నా, పరిశుద్ధాత్మ నేను నమ్ముతానని కొన్ని వందల సార్లు చెప్పా. ఏమండి, అద్భుతాలు సూచిక్రియలు ఎలా జరుగుతాయో బైబిల్లో నుండి చూపించా, నమూనా కూడా చూపించా. ఇలా జరిగితే మనం అందరం నమ్ముదామని కూడా చెప్పా. ఇక్కడ నేనేమీ డిగ్రేడ్ చేయక్కల్లా. ఈయన ఎక్కడ మీటింగ్ పెట్టినా అమ్మతేజ వీడియోలే తను తుస్సుమనిపిస్తాయి. ఇతన్ని నేను కాకినాడ వెళ్ళి ఏదో తక్కువ చేసి అమ్మతేజ అద్భుతాలు చేసేస్తున్నాడు కాబట్టి అవి జరగకుండా ఆపేయాలి, ఆ మీటింగ్ని పాడు చేయాలి, లేదా తుస్సుమనిపించాలి అనే ఆలోచన నాకు లేదు అసలు. ఎందుకో చెప్పనా, నేను అసలు కాకినాడ రావక్కర్లేదు. నీ లైవ్లు చూస్తే చాలు, ప్రతి లైవ్ తుస్సుమంటానే ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఇప్పుడు చూడండి. ఇదిగో ఇక్కడ ఒక ఆయనకి మసాజ్ చేస్తున్నాడు. ఏ మసాజు? ఆయిల్ మసాజు. అన్యుడట, దేవుడే ఇతన్ని పేరు పెట్టి పిలిచాడట. మొన్న సండే కూడా మాట్లాడాను. దేవుడే పేరు పెట్టి పిలిస్తే అతనికి ఇంతకీ పిలిచి చాలామంది శ్రీనివాసులు లేచారు, మధ్యలో ఈ శ్రీనివాసులు వేస్తే మసాజ్ చేసి పంపించాడండి. అక్కడ మసాజ్ చేసి పంపించాడు. అతనికి ఏ అద్భుతం జరగలా, చెయ్యి అలాగే ఉంది చూడండి. ఇది కదా తుస్సుమండం అంటే. ఇది అద్భుతమా? పరిశుద్ధాత్మ ఇంత బలహీనంగా ఉంటాడా? పరిశుద్ధాత్మ కార్యాలు ఇంత బలహీనంగా ఉంటాయా? పైపెచ్చి అంటాడు ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు స్వస్థత జరుగుద్ది అంటాడు. ఇంతే కదా నువ్వు చేసే అద్భుతాలు. దీన్ని అద్భుతం అని బుద్ధున్నాడు ఎవడో అనడు, ఎవడో అనడు. నువ్వు ఎంతమంది క్రైస్తవుల్ని నా మీదకి రెచ్చగొట్టాలని చూసినా, ఎంతమందిని నువ్వు మోసగించాలని చూసినా, ఎంతమందిని నువ్వు అబద్ధం చెప్పి నువ్వు ఏదో కన్నీరు గార్చి నా సేవ పాడు చేసేస్తున్నారు, నేను చాలా గొప్ప సేవకుడిని, నేను గొప్ప కార్యాలు చేసేస్తున్నాను, ఎంత అబద్ధం చెప్పినా జనాలు నమ్మరుగాక నమ్మరు. అమ్మతేజ గారు గుర్తుపెట్టుకోండి, మీరు చేసేది వాక్య విరుద్ధం. మీరు గారడి సీమోను లెక్క. మీరు ఒక్క అద్భుతం కూడా చేయలేరు. పేర్లు పెట్టి పిలవడం అంతా చీప్ ట్రిక్లు మీవి. పేర్లు పెట్టి పిలుస్తారు తప్ప వాళ్ళ జీవితాల్లో ఏమీ జరగవు. పేర్లు పెట్టి పిలవడం బైబిల్ ప్రకారంగా అంత గొప్ప అద్భుతం ఏమీ కాదు. పేర్లు పెట్టి పిలిచి వాళ్ళ జీవితంలో ఏదైనా మీరు చేస్తే దాన్ని కదా అద్భుతం అనాలి. మొన్న ఎవరో స్వర్ణలత అని ఏదో వైజాగ్లో పిలిచారు, ఆవిడెవరో రానేలేదు. ఇప్పుడు రాదన్న సంగతి దేవుడికి తెలుసుకోవడానికి చేత పిలిపించాడా? అక్కడ దేవుడిని తక్కువ చేయాలా? నువ్వేమంటావు మళ్ళీ రావట్లేదని? ఇంక నువ్వు రాకపోతే నేనేమి చేయలేనంటావు, నువ్వు అన్నావా లేదా? అయితే ఇప్పుడు నేను చూపించబోయే ఈ స్వర్ణలత వీడియో ఇతని ఛానల్లో మొన్న వైజాగ్లో జరిగినటువంటి లైవ్లో ట్రిమ్ చేసేసాడు. ఎందుకు ట్రిమ్ చేసేసాడు? ఇది దొరికితే మనల్ని మోసేస్తారు, మనం దొంగలం అని తెలిసిపోద్ది అని ఈ గారడి సీమోన్ గారు దాన్ని తీసేశాడు. చూడండి, యథార్థవంతుడైతే అలాగే ఉంచేవాడు. ఇప్పుడు దేవుడు పిలిచాడట, దేవుడు పిలిస్తే ఆవిడ రాలేదట, ఈయన తీసేశాడు. చూడండి ఒకసారి. విశ్వాసం లేని హృదయం అది దేవుని హృదయం కాదు, దేవుని బిడ్డల హృదయం కాదు. ఈరోజు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఈరోజు స్వర్ణలత ఎవరు? స్వర్ణలత నీ కుమారుడి కోసం ఏడుస్తున్నావు. చేతులూపమ్మ, చేతులూపాల స్వర్ణలత కుమారుడి కోసం ఏడుస్తున్నావు. రెండు చేతులు పైకి. స్వర్ణలత ఇక్కడ ఉన్నావమ్మ, భయపడొద్దు. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. చేతులు పండి. స్వర్ణలత వీడియోలో చూపించి కామెంట్స్ పెడుతున్నారని భయపడొద్దు. ఈరోజు మీరు కనుక చెయ్యలేపితే మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నారు. నీ కుమారుడి కోసం ఏడుస్తున్నావు. ఎవరు?
ఎవరు స్వర్ణలత? మీరు భయపడితే తర్వాత నా దగ్గరికి వస్తే నేనేం చేయలేను. కానీ మీరు ఇక్కడ ఉన్నారు, ప్రతి ఒక్కరు తలలో వచ్చి కన్నీరు కారుస్తూ, ఎవరు స్వర్ణలత? ఎవరు స్వర్ణలత? మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఎవ్వరూ భయపడద్దు. రాయ్ గారికి సీక్రెట్ గా చెప్తాం అనుకుంటున్నావేమో, కానీ దేవుని నామానికి ఘనత రాదు. స్వర్ణలత, కుమారుడి కోసం బాధపడుతున్నావు. చెయ్యి లేపాలా వద్దా అని బాధపడుతున్నావు. ఎవరు స్వర్ణలత? రికమాల రాబా షెకెదియాల రాబా. హోలీ స్పిరిట్, రెండు చేతులు పైకి లేపు, దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం, ఘనపరుద్దాం. ఆస్తులన్నీ ఇప్పుడు దేవుడికి తెలియదా ఆవిడ రాదు, నేను పిలిచినా రాదు అన్నప్పుడు దేవుడు ఎందుకు పిలుస్తాడు? వచ్చే వాళ్ళనే పిలుస్తాడు ఆయన. అంటే నువ్వు చీకట్లో బాణాలు వేస్తావు, వాళ్ళు రాకపోతే ఇలా కవర్ చేసుకుంటావు. ఇలా తుసుమండానికి కాకినాడ దాకా రావాలా నీ దగ్గరికి మేము? నువ్వు ఎక్కడ పెట్టినా నీ దగ్గర ఏ అద్భుతం జరగదు. ఇది పక్కా రాసి పెట్టుకో, 100% రాసి పెట్టుకో. ఒక్క అద్భుతం కూడా నువ్వు నీ జీవితంలో చేయలేవు, నీ లైఫ్లో చేయలేవు. ఒక అద్భుతం కూడా, బైబిల్లో ఉన్నటువంటి అద్భుతాలలో ఒక్క అద్భుతం కూడా నువ్వు నీ జీవితంలో చెయ్యలేవు. నీ వీడియోల్లో ఎవరికి ఎప్పటికీ చూపించలేవు. ఎందుకు చూపించలేవంటే నీ దగ్గర పరిశుద్ధాత్ముడు లేడు. ఇది ప్రజలందరూ తెలుసుకుంటున్నారు, చాలామంది తెలుసుకున్నారు. అలాగే రంజిత్ తోఫిర్ గారిని తిట్టానని కూడా తెగ బాధపడిపోతున్నాడు. నేనేం తిట్టలేదయ్యా ఎవరిని, నేను ఎవరిని తిట్టట్లా. ఇప్పుడు ఆ పోటుగాడు అనేది అనేసాడు, నిన్ను అనలేదు నేను ఆ మాట, ఎవరో అన్నారట, ఇలా అన్నారట అని ఎవరో అన్నారట అని చెప్పాను, నువ్వు అనలేదు కదా ఆ మాట. సో నీకు అడాప్ట్ చేసేసుకుని రంజిత్ తోఫిర్ గారిని కూడా తిట్టాడు. రంజిత్ తోఫిర్ గారిని నేనేమనలా, నేను చాలా గౌరవంగా పద్ధతిగా మాట్లాడా. ఆయన చేస్తున్నటువంటి బోధలు మంచివి కావు అని చెప్పాను నేను. అలాగే ప్రార్థన చేయండి అని మేము అసలు అడగలేదు. మేమెందుకు అడుగుతాం అతను ప్రార్థన చేయండి అని? ఆయనే చేసేసాడు. నువ్వు అడగలేదు తమ్ముడు నన్ను ప్రార్థన చేయమని. ఇది వినండి ప్రజలారా, వినండి ఒకసారి. చిన్న ప్రేయర్ చేయండి అన్న. ఓకేనన్న. గాడ్ పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దయగల దేవ, ఈ విధంగా తండ్రి ఈ సాయంకాల సమయంలో తమ్ముడితో మాట్లాడడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం తండ్రి. ప్రభా, మేము సత్యమును అసత్యమును విచారించి తెలుసుకున్నట్లు సహోదర ప్రేమ గలవారమై సమస్తాన్ని పరీక్షించి మేలైదానని చేపట్టుటకు ముందుకు కొనసాగుటకు మీ సహాయమును మాకు అనుగ్రహించండి. జ్ఞాన వివేకములతో నింపి ముందుకు నడిపించమని ప్రభా, సమస్త విషయాల్లో మీ కాపుదల మా అందరికీ అనుగ్రహించి, ముఖ్యంగా తమ్ముని విషయంలో కూడా మీ కాపుదల ప్రసాదించి ప్రభా జ్ఞాన వివేకములతో ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నా మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సరే నాన్న, గాడ్ బ్లెస్ యూ అన్నయ్య. చాలా చాలా థ్యాంక్ యూ అన్నయ్య. ఓకే నాన్న. అడిగాడు, ప్రార్థన చేశాను. మరి ఏంటండి అబద్ధాలు? ఎన్ని అబద్ధాలండి అమ్మతేజ నోటి వెంట వచ్చేవి? అలాగే మార్కు సువార్త 5:4 చూపిస్తాడు. చూపించి దయ్యాలు వెళ్ళగొట్టిన వాళ్ళని మానసిక రోగులతో ఆటలాడుతున్నాను అంటున్నాడు. బైబిల్ ఇలా దయ్యాలు వెళ్ళగొట్టినట్టు ఉంది కదా అని మార్కు సువార్త 5వ అధ్యాయంలో గెరాసేనుల దేశంలో దయ్యం పట్టిన వాడి గురించి చూపించాడు. సంకెళ్ళు వేస్తే తెంపేసేవాడట. నీ దగ్గర ఎప్పుడైనా సంకెళ్ళు తెంపిన వాళ్ళని చూపించావు వీడియోలో? నీ గొయ్యి నువ్వే దవ్వుకున్న యోచన చూపించి సంకెళ్ళు తెంపేసేంత శక్తిమంతులు ఎక్కడైనా నువ్వు చూపించావా? 4-5 వచ్చినా పట్టుకోలేకపోయారట. నువ్వు చేత్తో తోసి పడగొట్టేస్తావు వాళ్ళని. తర్వాత ఆ దురాత్మల్ని పందుల మందులకు పంపిస్తే పందులన్నీ వెళ్ళి సముద్రంలో పడి చచ్చాయి, ప్రపాతంలో పడి. నీ దగ్గర ఎప్పుడన్నా అలాంటివి చేసావా? ఈ దయ్యాన్ని నువ్వు ఎందులో పంపించావు? నీ మనుషుల్లోకి, నీ ఇంట్లోకి పంపించుకుంటున్నావా? లేకపోతే జేబులో పెట్టేసుకుంటున్నావా దయ్యాన్ని? ఎక్కడ పంపించావు నువ్వు? పందుల మందులకు పంపించాడు యేసుక్రీస్తు అక్కడ నువ్వు చూపించిన వచనంలో. మరి ఏ మందులకు నువ్వు పంపించావు? సో వచనాలు ఎవడైనా వాడేసుకుంటాడు. వచనాలు వాడేసుకోవటం కాదు, అది నీకు యాప్ట్ అవుతుందో లేదో చూసుకోవాలి తమ్ముడు. తప్పు. నువ్వు అనవసరంగా నా గురించి వీడియోలు పెట్టే కొలది నువ్వే నష్టపోతావు. మళ్ళీ చెప్తున్నా, నువ్వే నష్టపోతావు. ఎందుకంటే నిజాలు ఇంకా బహిర్గతం అవుతాయి. నేను భయపడిన ఎవరికి ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. నిజాలు ఇంకా బహిర్గతం అవుతాయి. మొన్నటిదాకా ఏమన్నాడు? నాకు తెలిసి ఈయన దగ్గర చాలామంది వెళ్ళొద్దని చెప్పారండి, పెన్న కెమెరాలు పెట్టుకుంటాడు, లేకపోతే అవి పెట్టుకుంటాడు, వెళ్ళొద్దని అందరూ నాకు ఫోన్ చేసి చెప్పినా కూడా ఎందుకులే, వెళ్ళినా మాట్లాడతాడు, వెళ్ళకపోయినా మాట్లాడతాడని ప్రేమగా వెళ్ళాను అని చెప్తున్నాడు వీడియోలో. కానీ నా దగ్గర కూర్చున్నప్పుడు ఏమన్నాడు తెలుసా? ఎవరైనా నేను వెళ్ళొద్దన్నారా అని అడిగితే, అబ్బాయి వెళ్ళొద్దని ఎవరో చెప్పలేదన్నా అని చెప్పాడు. వినండి. ఇప్పుడు అలా నిలబడగలిగే గట్స్ ఉన్న వ్యక్తిని పట్టుకొని
ఇలా అనేసామంటే ఏ ప్రూఫ్ తో అన్నావు? సో అలాంటి వాళ్ళు నీకు ఫోన్ చేస్తారు నాన్న. నాకెవరు చేశారు? ఆయన చెప్పారు అంటున్నావు కదా, వెళ్ళొద్దు అన్నారు అంటున్నావు కదా వాళ్ళు, వెళ్ళొద్దని చెప్పి వెళ్ళొద్దు అన్నారు అంటున్నావు కదా వాళ్ళు. వెళ్ళొద్దని చెప్పి చూసారా? 2 నాలుకలు ఎవరికున్నాయి ఇప్పుడు చెప్పండి? ఈ వీడియో వీక్షించిన వాళ్ళు చెప్పండి, 2 నాలుకలు ఎవరికున్నాయి? ఏందండి ఈ అబద్ధాలన్నీ? ఎందుకండి ఈ అబద్ధాలన్నీ అవసరమా చెప్పండి? అలాగే అన్య భాషలు లేవంటాడు, అన్య భాషలు మాట్లాడకూడదంటాడు. అంటే మమ్మల్ని ఆపేస్తావా? నువ్వు ఆపేస్తే మేము ఆగిపోవాలా? సారీ, ఒకసారి వినండి జాగ్రత్తగా. అన్య భాష అనే దానికి బైబిల్లో ఒక విధానం ఉంది. అన్య భాష అంటే ఏంటో మొదట తెలియాలి. రెఖమల సెకెలెదియా అని అస్తమాను ఒకే పదం వాడుకుంటూ తిరుగుతాడు ఇతను. ఆ పదానికి అర్థం ఏంటో ఇతను చెప్పాలి. అర్థం చెప్పకపోతే పబ్లిక్లో మాట్లాడకూడదని బైబిల్లో ఉంది. పరిశుద్ధాత్ముడు చెప్పాడు. అర్థం చెప్పేవాడు లేనప్పుడు మౌనంగా ఉండమని బైబిల్లో ఉంది. కానీ ఇతను అర్థం చెప్పడు కానీ మాట్లాడుతూ తిరుగుతాడు. అసలు పబ్లిక్లో మాట్లాడకూడదంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేస్తుంది ఎవరు? అమతేజ కదా. మరి అంత గొప్ప పరిశుద్ధాత్మ కలిగిన వాడు, పరిశుద్ధాత్ముడే కదా కొరింథీ పత్రికలో చెప్పాడు, అర్థము చెప్పువాడు లేని ఎడల సంఘంలో మౌనంగా ఉండాలి అని ఉంది. కానీ నువ్వు మౌనంగా ఉంటావా? ఎప్పుడు పడితే అప్పుడు రెఖమాలా సెకెదియా అదే పదం ఏదో ఎదురాయి అన్నట్టు అదే పదం వాడుకుంటూ తిరుగుతావు. ఇంకా అంతకుమించి నువ్వు మాట్లాడే భాష ఏముందయ్యా? భాష అంటే 4 పదాలైనా ఇంకా అదే పదం రిపీట్ కొట్టుకుంటూ తిరుగుతావు. అది ఒక్కటే వచ్చి మనకి ఎదురాయి అన్నట్టు. అది అన్య భాష నీ దృష్టిలో. అది మేము ఒప్పేసుకోవాలి. నువ్వు అన్య భాష అంటే మేము ఒప్పేసుకోవాలి దాన్ని. బైబిల్ ప్రకారంగా అది అన్య భాష కాదు. అయినా కూడా అన్య భాష అయినా కూడా నువ్వు పబ్లిక్లో మాట్లాడకూడదు. పక్కన ఒకటి అర్థం చెప్పేవాడు ఉండాలి. అర్థం నువ్వైనా అర్థం చెప్పాలి. అర్థం చెప్పేవాళ్ళు లేనప్పుడు నువ్వు ఆ భాష మాట్లాడకూడదు. ఎప్పుడైనా అర్థం చెప్పావా? నువ్వు ఎప్పుడైనా అర్థం చెప్పావా? పోనీ ఎవరైనా ఇంకొకరు వచ్చి దానికి అర్థం చెప్పేలా చేసావా? చేయలేదు అంటే దాని అర్థం ఏంటి? పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపాన్ని నువ్వు ఈ వచనం ప్రకారం చేస్తున్నావు. దీనికి ఏమంటావు అని నేను అడిగితే ఏమైపోతావు? సో కాబట్టి ప్రజలారా మీరు ఆలోచించండి. ప్రజలారా మీరు విజ్ఞతతో వివేకంతో ఆలోచించండి. నాకేమైనా ద్వేషం అండి దీని మీద? నాకట యూట్యూబ్లో డబ్బులు వస్తాయట, నేను 7 ఎకరాల పొలం కొనుక్కున్నాను ఇక్కడ. రా ఇక్కడెక్కడ డాక్యుమెంట్లు చూపించు. ఒకసారి రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్దాం రా. నా పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉందో చూద్దాం. 7 ఎకరాలు నా పేరు మీద కానీ, నా భార్య పేరు మీద కానీ, నా ఇంట్లో వాళ్ళు ఎవరి పేరు మీద అయినా నేను 7 ఎకరాల పొలం ఈ మధ్యకాలంలో కొన్నట్టుగా నువ్వు చూపిస్తే మొత్తం పొలం నీకు రాసేస్తా. లేకపోతే కొత్తగూడెంలో నువ్వు కొన్నది మా మినిస్ట్రీకి రాసేస్తావా అని అడిగితే ఏం చెప్తావయ్యా నువ్వు? సిగ్గుండాలి కదా ఇలాంటి అబద్ధాలు మాట్లాడడానికి. తప్పు కదా? తప్పు అనిపించట్లేదా మనసుకి? ఈయన అంటాడు ఫ్యామిలీతో వెళ్తే డిబేట్ చేస్తామండి. డిబేట్ అని నేను అసలు పిలవలేదండి. ప్రేమగా మాట్లాడదాం రా అని, డిస్కస్ చేద్దాం రా అని పిలిచాను. ఒకసారి ఆడియో వినండి. ఓకే అన్న, ఇద్దరం కలిసి కూర్చొని ఒక లైవ్ మాట్లాడదాం. ఓకే అన్న, పని చేద్దాం అన్న. కాకినాడలో అన్న సరోవర్ పోర్ట్ గాని ఒక మంచి హోటల్ ఉంది అన్న. ఈ పని అయిపోయిన తర్వాత రా, అక్కడ నేను ఉంటాను అక్కడ అన్న. అక్కడ మాట్లాడదాం కూర్చొని. నేను ఫ్యామిలీతో వస్తాను, నువ్వు కూడా ఫ్యామిలీతో వస్తే చెల్లెమ్మని తీసుకుని రా, అక్కడే మాట్లాడదాం. అయితే సరే అన్న. ఎక్కడికి రమ్మంటారన్నా? నాన్న సరోవర్ పోర్టుకో ది బెస్ట్ నాన్న, పైన కూర్చోవచ్చు. అంటే ఏం లేదు, నేను మనం ఈ జరిగిందంతా జరిగిన తర్వాత మనం ఏం మాట్లాడి చెప్పలేదు కదా సమాజానికి. జస్ట్ మనం అలా కలిసి ఒక చిన్న వీడియో మాట్లాడేస్తే రికార్డ్ నువ్వు లైవ్ వద్దు అంటున్నావు కదా, జస్ట్ రికార్డ్ చేసేసి ఇంకా నీ దారి నువ్వు వెళ్ళిపోదు. కానీ ఏమంటావు? వీడియో కంపల్సరీ తీయాల్సిందేనా? అది నీ ఇష్టం. మరి వద్దు అంటే ఇప్పుడు నేను ఆమె రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ ఈ సొసైటీకి నేను ఏదో ఒకటి చెప్పాలి కదా నాన్న. నువ్వు ఈ రోజు వీడియోలో చెప్పేశావు, సేవకుడిగా నాకు కూడా బాధ్యత ఉందనే భావంతో నేను ఇన్వైట్ చేస్తా. అదే అంతే, మాట్లాడదామని. లేదు అంటే నీ ఇష్టం. ఇదేం పెద్ద నిన్నేమి కంపల్సరీ నేనేం చేయట్లేదు. లేదన్నా మీరు హ్యాపీగా అలా కాదు, నీకు ఓపెన్ గా చెప్తున్నా అన్న. మీరు చెప్పేసుకోండి అన్నా, నేను బయలుదేరతానన్నా కూడా నాకు అభ్యంతరం ఏమీ లేదు. కలుస్తా అన్న. నువ్వు ఏంటంటే నేనేమంటానంటే ఇప్పుడు ఇదే డిబేట్ అది కాదు, జస్ట్ మనం కూర్చుంటాం, జస్ట్ రికార్డ్ చేసుకుంటారు పిల్లలు, మాట్లాడేసి సరోవర్ పోర్టుకోలో నేను అప్లోడ్ చేసేస్తాను. లేదు అన్నయ్య నేను ఇంకా బయలుదేరతాను అన్నయ్య, మిమ్మల్ని ఎప్పుడైనా తర్వాత కలుస్తాను, మీ వేలో మీరు చెప్పేసుకోండి అన్నా కూడా నాకు ఇబ్బంది ఏమీ లేదు. నేను బలవంత పెట్టను. నీ మీద నాకు ఎప్పటికీ ప్రేమే ఉంది. నేను అందుకే కదా రాత్రి నీకు అంత వివరంగా చెప్పాను. సరే అన్న, వస్తున్నానన్న. అది నాకు ఐడియా లేదు, ఒక బ్రదర్ ని అట్లా తీసుకున్నా. ఎవరో ఒకరిని తీసి తెచ్చుకో, నో ప్రాబ్లం. లేదా మీ కుర్రాన్ని తెమ్మను, మీ కెమెరామెన్ ని లేకపోతే మీ కుర్రాళ్ళు ఎవరైనా ఉంటే రమ్మను. సరే అన్న. వాళ్ళు చక్కగా నీట్ గా రికార్డ్ చేస్తారు. ఏముంది, మన ఇద్దరం కూర్చొని మాట్లాడినప్పుడు. అంటే ఇప్పుడు నేను
మన ఇద్దరి మధ్య జరిగినటువంటి విషయం ఏదైతే ఉందో అన్న దాని మీద ఒక అవగాహన జస్ట్ సమాజానికి ఇచ్చేసి అన్న ఇక తమ్ముడు పని తమ్ముడు పరిచర్య తమ్ముడు చేసుకుంటాడు, అన్న ఇక నా పరిచర్య మాది. అన్న సో ఏది సత్యం ఏది అసత్యం ఏది ఎలా మీరు ఫాలో అవ్వాలనేది దేవుని ఆత్మ ఆలోచన బట్టి మీరు ఫాలో అవ్వండి మన ఇద్దరం చెప్పేద్దాం. సరే అన్న. విన్నారు కదండి, ఏమన్నానండి ఈ ఆడియోలో? రా మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం అని అన్నానండి, లేకపోతే ఏమొద్దు తమ్ముడు ఒట్టిగా ఫోటోలు తీసుకుని వెళ్ళిపోదాం అన్నానా? మీరు చెప్పండి, ప్రజలు విన్నారు కదా, మీరు ఏమన్నాను చెప్పండి. ఇప్పుడు చెప్పండి, అబద్ధికులు ఎవరో? ఇన్ని ప్రూఫ్లు నా దగ్గర ఉంటే ఏంటండి నా అబద్ధాలు? ఇంకా ఎంతకాలం ప్రజలను మోసం చేస్తారండి వీళ్ళు? చేసే అద్భుతం లేదు, ఏమీ లేదు, ప్రజలను మాత్రం ఇలా మోసం చేస్తూ ఉంటారు. జనాలు ఎంతకాలం నమ్ముతారండి వీళ్ళని? నేను వదిలేద్దాం అనుకున్న ప్రతిసారి ఒక వీడియో పెడతాడు, ఒక వీడియో పెట్టి మళ్ళీ ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు అనుకోండి, నేను ఇవన్నీ నా ఆధారాలు నా దగ్గర పెట్టుకుని నేను ఎందుకు మౌనంగా ఉంటానండి? అయ్యా ఈ ఆధారాలు నేను అబద్ధాలు అతను మాట్లాడుతున్నప్పుడు ఈ ఆధారాలు నా దగ్గర నేను మౌనంగా ఉంటానా? ఉండగలనా? అదిగా జాన్వేసీలానని నేను దూషించానా? డిగ్రేడ్ చేశానా? ప్రవీణ్ గారిని షారోన్ గారిని నేను డిగ్రేడ్ చేశానా? నేను ఎక్కడ వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడలేదు. ఏదో ఉంటే వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడతాను నేను. వాళ్ళ తప్పు అయితే తప్పని వాళ్ళ ముఖం మీద చెప్పగలిగే ధైర్యం ఉంది నాకు. సో అలా నేనెందుకు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతాను? విన్నారు కదా వీడియో మీరు, నేనేమన్నా అదే కదా మాట్లాడుకోవటమే, ఇంకా మళ్ళీ పర్సనల్గా మాట్లాడింది ఏమీ లేదు. ఆ వీడియో వీళ్ళ దగ్గర కూడా ఉంది, ఆ ఫుటేజ్ మొత్తం 2 కెమెరాలు తెచ్చుకున్నారండి వీళ్ళు. ఇప్పుడు డిబేట్ కానప్పుడు ఫ్యామిలీ అన్నప్పుడు 2 కెమెరాలు ఎందుకండి? మొత్తం రికార్డు చేసుకున్నారు వీళ్ళు. చర్చ కానప్పుడు ఓన్లీ ఫ్యామిలీతో వచ్చి భోజనం చేసి ఫోటో తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు 2 కెమెరాలు ఎందుకు చెప్పండి? పెట్టుకున్నారు కదా. సో కాబట్టి మీరు ఆలోచించండి. ఇద్దరిని చూపించి నేను ఫోన్లో మాట్లాడుతున్నానని చెప్పి జనాలను దారి తప్పించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మా పిల్లలు వీడియో తీశారన్నావు కదా, ఆ వీడియోలో ఆడియో కూడా రికార్డ్ అవుతుంది కదా, నా ఆడియో రికార్డింగ్ అక్కడ ఉంటే నాకు పంపించు ప్లీజ్, పబ్లిక్గా నీకు సారీ చెప్తా. నా ఆడియో రికార్డింగ్ వాళ్ళ దగ్గర ఉండి ఒరే గొడవ పెట్టేయండిరా, డిస్టర్బ్ చేసేయండిరా, గొడవ పెట్టేయండిరా అని నేను అన్నట్టుగా నువ్వు ఒక్క ఆడియో చూపించు. డిస్టర్బ్ చేయండి, గొడవ పెట్టండి, నేను మాట్లాడిన నా మాట చూపించు. నువ్వు అందులో చూపించగలవా? చూపించలేవు. ఎందుకు స్వామి ఇన్ని అబద్ధాలు? ఎందుకు అసలు ఇన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుకుంటూ బతుకుతున్నావు నువ్వు? నాకు అర్థం కాదు. ఇది రైట్ అండ్ అసలు ఇది పద్ధతి అసలు ఇది. అలాగే భోజనం గురించి కూడా చాలా తక్కువ చేసి మాట్లాడాడండి. భోజనం గురించి అసలు నేను భోజనం గురించి ఎక్కడైనా మాట్లాడానా? నా వీడియోలో ఎప్పుడైనా మాట్లాడానా? ఫస్ట్ నువ్వు మాట్లాడిన తర్వాతే దేవసహాయం గారితో చేసిన ఇంటర్వ్యూలో ఆ ప్రస్తావన తీసుకొచ్చాను తప్ప అంతవరకు నేను అసలు భోజనం గొడవే ఎత్తలేదు కదయ్యా స్వామి. భోజనం పెట్టి ఇలాగ అన్నాడు, భోజనం గురించి ఇలా అన్నాడు. ఏంది తప్పు మాటలు మాట్లాడతావు అలాగా తమ్ముడు? అసలు నీకు అసలు భయం లేదు, అసలు దైవ భయం కొంత కూడా లేదు నీ దగ్గర. దైవ భయం ఉంటే నువ్వు ఇలాగా ఎక్కడొకటి అన్ని వేషాలు ఉండవు నీ దగ్గర. చాలా వేషాలు కనబడతాయి నీ దగ్గర. ఏమన్నా అమ్మతేజ గారు, మీరు యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు చదివించి మీరు అసలు బైబిల్ చదువుతారా, మీకు బైబిల్ తెలుసా? అంత అవసరం లేదు. ఆ బైబిల్లో వచనాలన్నీ మాకు తెలుసు, కానీ అక్కడ ఉన్న సందర్భాలు భావాలు మీకు తెలియవు. ఇక్కడ విషయం ఏంటంటే అమ్మతేజ గారు, మీరు మాకు వాక్య సంబంధమైన సహోదరులు కాదు. ఎందుకు కాదంటున్నానంటే సత్య సంబంధమైన సహోదరులు కాదు. మీరు కేవలం దేవుని వలన ఈ భూమి మీద జన్మించిన సాటి భారతీయులైన లేదా క్రైస్తవ్యంలో ఉన్నామని చెప్పుకుంటున్న సహోదరులు మాత్రమే. అంటే మేమున్న చేలోనే మీరు ఉన్నారు, మేము గోధుమలం అయితే మీరు గురుగులని నేను అంటాను. ఎందుకంటానంటే అమ్మతేజ గారు, మీరు చూపించినటువంటి ఆ రెఫరెన్సు చాలా కొన్ని వందల సార్లు చదువుకున్నాను నేను. దాని అర్థం సత్యములో నడుస్తున్న వారు మాత్రమే, దేవుని చిత్తము చొప్పున బ్రతికేవారు మాత్రమే సహోదరులు అవుతారు. మీరు మార్క్స్ వార్త 3వ అధ్యాయం 30 నుంచి చదవండి, 33వ వచనం వరకు చదవండి. అక్కడ మరియ గారు ఆయన సోదరులు రక్తం పంచుకు పుట్టిన వారు వస్తేనే ప్రభు అన్నారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు? నా తండ్రి చిత్త ప్రకారము చేయువారే నా తల్లి, నా సోదరులు. దేవుని చిత్తం ఏంటండి? సత్యాన్ని ప్రకటించటం, సత్యములో నడిపించటం, సత్యంలో నిలబెట్టటం, అది దేవుడి చిత్తం. అంతే తప్ప పేర్లు పిలిచి గారడీ సీమోను మాదిరిగా గారడీలు చేయటం దేవుని చిత్తం కాదు. మీరు చేసేవి గారడీలు, అద్భుతాలు కూడా కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలోని సంగతులు మీరు చూపించుకుని నేను అద్భుతాలు చేస్తున్నానని ఆ వచనాలు దయచేసి వాడుకోవద్దు. వాటికి మీరు అర్హులు కాదు. కృపావరాలలో మీరు చేసేటువంటి చిల్లర పనులు లేవు. కృపావరాలు చాలా శక్తివంతమైనవి. అవి ఒక వ్యక్తికి దేవుడు ఇవ్వాలనుకుంటే ఇప్పుడు కూడా ఇవ్వగలడు. ఆయన ఇస్తే జరిగేది పిలుపు చేసినట్టుగా ఉంటాయి.
ఇది మేము నమ్ముతున్న విశ్వాసం. గారడి సీమోన్ చేసినట్టుగా ఉండవు. మీరు గారడి సీమోన్ మాదిరి చేస్తారు. మీరు చాలా సభలకు వెళ్ళాను, చాలా సభల్లో, నేను తెలియని సభల్లో కూడా నేమ్ కాలింగ్స్ జరిగాయి, పేర్లు పెట్టి పిలిచేశాను. పేర్లు పెట్టి పిలవడం తప్పితే సోదరా, ఎక్కడైనా ఒక్కరికైనా ఆన్ ద స్పాట్లో ఇన్స్టెంట్ హీలింగ్ నువ్వు చేసావా? బైబిల్లో జరిగినట్టుగా ఎక్కడైనా చేసావా? చేయలేదు సోదరా. నువ్వు ఎందుకు మరి నువ్వు పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ బ్రతుకుతున్నావో నాకు అర్థం కావట్లేదు. కుంటివారు వస్తే కాళ్ళు ఇవ్వలేకపోయావు. సీతగారిని పేరు పెట్టి మరీ పిలిచావు కాకినాడలో, కానీ వాళ్ళ బిడ్డకి నువ్వు ఏ విధమైన స్వస్థత చేయకుండా దేవుడే పిలిచాడని చెప్పి వాళ్ళని మరలా ఒట్టి చేతులతో పంపించావు. పరిశుద్ధాత్మ కార్యాలు ఎంత బలహీనంగా ఉంటాయా నువ్వు చెప్పాలి. బైబిల్లో ఎక్కడైనా అలా జరిగాయా? పేరు పెట్టి పిలిచి మరీ బలహీనంగా వెనక్కి పంపించటం. పిలిచిందేమో దేవుడే, నువ్వు దేవుడే పిలిచాడని రుజువు చూపిస్తున్నావు అక్కడ సీత అని. కానీ వాళ్ళ బిడ్డకి నువ్వు ఏమీ చేయకుండా నీ మొగుడు వదిలేసాడని చెప్పి పంపించావు. దీన్ని అద్భుతమని నువ్వు ఏ రకంగా నిరూపిస్తావో బైబిల్ గ్రంథంలో నిరూపించు. అప్పుడు కదా నువ్వు ధైర్యంగా మాట్లాడొచ్చు. నీ వీడియోయే కదా అది, పోనీ మా వీడియో కాదు కదా, నీ సభే కదా అది, మా సభ కాదు కదా. నువ్వు ఏంది మరి దాని గురించి మాట్లాడు. అలాగే ప్రవీణ్, ప్రశాంత్ అది మిక్సింగ్ వీడియో అన్నావు. ఒరిజినల్ వీడియో ఇప్పటి వరకు నువ్వు పెట్టలేదు. పెట్టి కదా నువ్వు మాట్లాడాలి ఇది నా యథార్థతని. ఆ ప్రవీణ్ ఆయన ప్రశాంత్ అనే ఆ ప్రవీణ్ అనే ఆయన ఏమంటాడు, నువ్వు ప్రశాంత్ అనే పిలిచావు, ప్రవీణ్ అని నేను చెప్పానని ఆయన అంటాడు. అంటే మీరు అలా కాదు సార్, ఇప్పుడు మీరు ప్రవీణ్ ప్రశాంత్ మీ పేరుని వాస్తవానికి? నా పేరు ప్రవీణేనండి. ప్రశాంత్ కాదు కదా? కాదు. ఇప్పుడు అతను పిలిచింది అయితే రాంగే కదా మిమ్మల్ని? రాంగే, అది చెప్పిన అక్కడ కూడా చెప్పిన. చెల్లెమ్మ చెప్పారు కదా మీ మిసెస్. అవునండి, ప్రవీణ్ అని కదా. సో నీ దగ్గర జెన్యూనిటీ లేదు అమ్మతేజ గారు, నువ్వు మోసగాడివి, తప్పు అది. అలాగే అన్యుల రక్షణలోనికి రావడానికి అద్భుతాలు సూచిక్రియలు చేస్తున్నాను అన్నావు. అన్యుల రక్షణలోకి రావాలనుకున్నప్పుడు మా సంఘాలలో అనేకుల సేవకుల సంఘాలలో ఉన్న విశ్వాసులు ఎందుకు నీ దగ్గరికి పిలుస్తున్నావు చెప్పు. నీ దగ్గర నిజంగా కృపావరం ఉంటే అది దాచలేనిది, బహిరంగంగా కనబడేది. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి, కృపావరాలు బహిరంగంగా కనబడతాయి. అవి దాచటానికి, అవి దాచబడేవి కావు. ప్రజల మధ్యలో అపోస్తలులు బహిరంగంగానే చేశారు. వాటిని మేము నమ్ముతున్నాం. కళ్ళ ముందు కనబడతాయి కాబట్టి అవును పరిశుద్ధాత్ముడు ఉన్నాడని రుజువు కనబడద్ది. అమ్మయ్య ఇది పరిశుద్ధాత్మ శక్తే అని మేము నమ్ముతాం. కానీ మీ దగ్గర ఎప్పుడు కనబడకుండా నేను ఆత్మ కలిగి ఉన్నాను, నన్ను ఎందుకు మీరు బాధ పెడతారు, నేను పరిశుద్ధాత్మను కలిగి ఉన్నానని ఏ అధికారంతో మీరు చెప్పగలుగుతున్నారు? మీరు చెప్పాలి. నా పరిచర్య వేరు, నా పిలుపు వేరు, దేవుడు నన్ను అద్భుతాలు చేయడానికి పిలిచాడు. ఏది మీరు చేస్తున్న అద్భుతాలు ఏవి? మీరు కానీ మీలాంటి వేషం ధరించిన వారు ఎవరైనా సరే వాళ్ళు చేస్తున్నవి ప్రజల్ని గారడీలు చేసి నడిపించడం తప్ప అద్భుతాలు కావు. మీ దగ్గరకు గుడ్డివారిని తీసుకుని రమ్మని మీరే పిలుస్తున్నారు, కుంటివారిని తీసుకురమ్మని మీరే పిలుస్తున్నారు. పిలిచిన తర్వాత వాళ్ళకి ఏం చేయకుండా పంపిస్తున్నారు. పైపెచ్చు ఇంత నీచంగా మీరు వీడియోలో మీ పక్కన ఎవరినో కూర్చోబెట్టుకుని నా గురించి మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. ఇకనైనా బుద్ధి మార్చుకోండి అమ్మతేజ గారు, మరలా మీకు చెప్తున్నా, బుద్ధి మార్చుకోండి. లేదా నేను మీ మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రతిరోజు మీ వీడియోల మీద మాట్లాడడం మొదలు పెడితే ఇక మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలే మిమ్మల్ని బుద్ధి చెప్పి పంపిస్తారు. మీ సభలకు వచ్చేవాళ్ళు చదువుకోలేని వాళ్ళు, అమాయకులు, బైబిల్ చదవని వాళ్ళు, అలాంటి వాళ్ళను మీరు మోసం చేసి ఏదో వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి హడావిడి చేసి పంపిస్తున్నారు. సో ఇక మీదట మీరు ఎక్కడ ఇలాంటి చిల్లర పనులు చేసినా జనాలు నమ్మటానికైతే సిద్ధంగా లేరు. మీ బ్రతుకు మార్చుకోండి. ఏ సేవకుడు మిమ్మల్ని నమ్మరు. ఏ సేవకుడు మీ అరటి పొలలో అభిషేకం ఉంటుందనే దాన్ని నమ్మరు. ఏ సేవకుడు మీ యాపిల్ పండ్లలో అభిషేకం ఉంటుందంటే నమ్మరు. మీరు చేసేవి చిల్లర పనులు, వాక్య విరుద్ధమైన పనులు. ప్రజలారా మీరు వింటున్నారు కదా, నేను ఏమైనా దూషించానా చెప్పండి. అమ్మతేజ గారు నేను ఏదేదో బూతులు ఆడేసానట, ఏవేవో మాటలు అనేసానట, ఏమనేసాను మీరు చెప్పండి. ప్రతి చోట నేను సాత్వికంగానే మాట్లాడాను, ప్రేమగానే మాట్లాడాను. మీరు చేస్తున్న దొంగ పనులు కాబట్టి దొంగ అన్నాను తప్ప ఇంక నేను మిమ్మల్ని బూతులాడిందే ఉంది, పచ్చి బూతులు తిట్టిందే ఉంది, నాకేం అర్థం కాల. అలాగే స్వస్థపరచమని అడగటం తప్పు అయితే కాదు. ఒక మనిషిని తీసుకెళ్ళి అయ్యా స్వస్థపరచండి అని అడగటం తప్పు కాదు. అది తప్పు అన్నప్పుడు మీరు స్వస్థతలు చేస్తాం, అద్భుతాలు చేస్తాం అని ఎవరిని రమ్మని పిలవకండి దయచేసి. ఒకళ్ళు పిలిచారా, వచ్చిన వాళ్ళందరికీ చేసి పంపించండి యేసుప్రభులాగా, అపోస్తలులాగా. నేను మొన్న కూడా వీడియోలో మిమ్మల్ని ఒక ఛాలెంజ్ చేశాను. యేసుప్రభు కానీ అపోస్తలుడు కానీ దేహి అని వాళ్ళ దగ్గరికి బ్రతిమలాడుతూ వచ్చిన వాళ్ళు ఎవరినైనా స్వస్థత చేయకుండా వెనక్కి వెళ్ళగొట్టారా? నీకు విశ్వాసం లేదు, నువ్వు మమ్మల్ని పరీక్షించడానికి వచ్చావు అని చెప్పి ఎప్పుడైనా వెళ్ళగొట్టారా? విశ్వాసం లేనోళ్ళకి కూడా స్వస్థతలు చేశారు కదా, కృతజ్ఞత లేనోళ్ళకి కూడా స్వస్థతలు చేశారు కదా.
మీరు విశ్వాసులు వస్తేనే చేయలేకపోతున్నారు, విశ్వాసం ఉండాలి మీకు అంటున్నారు. విశ్వాసం ఉంటే వారి వారి సంఘాల్లో స్వస్థతలు జరగవా? మా సంఘాల్లో బోలెడన్ని కార్యాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ 2 వీడియోలు, హరిహర కళాభవన్లో ఒక వీడియో చూపించాను, మన సండే లైవ్లో ఒక వీడియో చూపించాను. నేను ఎప్పుడు చూపించేవాడిని కాదు, కానీ మీకోసం, మీలాంటి వాళ్ళ కోసం తెలియాలి. మీకు స్వస్థత సత్యంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతుంది, విశ్వాసం ఉన్న వాళ్ళకి జరుగుతుంది. అప్పుడు మీ దగ్గరికే ఎందుకు రావాలి? మీ స్పెషల్ ఏంటి చెప్పండి ఇప్పుడు అని అడిగాను. మీ దగ్గర ఏ స్పెషల్ లేదా? ఉంటే ఇతర సంఘాల వాళ్ళు ఎందుకు రమ్మంటున్నారు మీ దగ్గరికి? విశ్వాసం ఉంటేనే చేస్తారన్నప్పుడు మీ దగ్గరకు వచ్చేది ఏముంది? వాళ్ళ సంఘాల్లో కూడా విశ్వాసం ఉన్నప్పుడు జరుగుతుంది కదా. లేదు మా దగ్గర స్పెషల్ శక్తి ఉంది అని అంటే మీరు ఆ శక్తిని చూపించాలి కదా. వాక్యం చెప్తాను రండి అని పిలిస్తే ఎవరి దగ్గరికైనా ప్రజలారా వెళ్ళండి. సత్యవాక్యం చెప్తానని పిలిస్తే ఎవరి దగ్గరికైనా వెళ్ళండి. అద్భుతాలు చేస్తానని పిలిస్తే మాత్రం రోగులందరినీ తీసుకెళ్ళండి, తప్పేమీ లేదు అందులో. వాళ్ళు చేయలేదు అంటే ఇంకెప్పుడు వాళ్ళ ముఖాలు కూడా చూడకండి. పబ్లిక్లోకి వచ్చి చెప్పండి, మమ్మల్ని ఎలా పిలిచాడు, చేయలేదు, యూట్యూబ్లో పెట్టండి, ఫేస్బుక్లో పెట్టండి. అప్పుడు ఇలాంటి వాళ్ళు తగ్గుతారు, ఇలాంటి మోసాలు చేసేవాళ్ళు తగ్గుతారు. అలాగే ఆ నాని గారిని నేను పంపించానని చెప్తున్నారు. నాని గారు మా మినిస్ట్రీకి చెందిన వ్యక్తి కాదు. ఆయన రాజమండ్రిలో పరిచయం చేస్తారు, నాకంటే ముందు నుంచి కూడా సేవ చేస్తున్నారు. ఆయన ఐఫర్ జీసస్ మినిస్ట్రీ. ఆయన 4-5 వారాల ముందే ఈయన మీద వీడియో పెట్టాడట. పెట్టి వాళ్ళు వెళ్తే వాళ్ళ అబ్బాయిని పీక పట్టుకుని గెంటేశారని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు కూడా కొన్ని వీడియోలు పెట్టారు, ఆ వీడియోలు మీరు చూడండి. వాళ్ళు నాకు పంపించిన వీడియోలు ఇవి. నేను అడిగాను వాళ్ళని, ఎందుకంటే వీకేఆర్ గారు నాకు ఆ రోజు ఫోన్ చేశారు. కావాలంటే మీరు వీకేఆర్ గారిని కూడా అడగండి. నాకు ఫోన్ చేసి బ్రదర్ ఇలాగా అక్కడ గొడవ జరుగుతుంది, మీరు పంపించారని అన్నారు. నేను వెంటనే చెప్పాను వాళ్ళకి, తమ్ముడు అలాంటి పనులు చేయడు, ఆయన పంపించడు, ఎవరో వెళ్ళారో మరి ఏంటో నాకు తెలియదు, ఆయన అయితే ఇలా చేయడు, ఏదైనా డైరెక్ట్గా మాట్లాడతాడు తప్ప అలా డొంక తిరుగుడు ఉండదు విజయప్రసాద్ రెడ్డి దగ్గర నేను అన్నానని వీకేఆర్ గారు అన్నాడు. సో అదే రోజు నేను ఆ నాని గారికి ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళ అబ్బాయితో మాట్లాడా, వాళ్ళని ఖండించానని కూడా నేను అమ్మతేజకి చెప్పా. ఇదిగో ఇలా మాట్లాడానంటే వాళ్ళు ఎలా చెప్తున్నారు, అమ్మతేజ వాళ్ళు ఇలా చెప్తున్నారు తమ్ముడు, ఏంటట మీరు వాళ్ళని మెడపట్టుకు గెంటేశారట, వాళ్ళేం గొడవ చేయలేదట, స్వస్థత చేయమని అడగటానికి వచ్చి బ్రతిమలాడారట. సుభాష్ దగ్గరుండగానే ప్రార్థన చేయలేదని నువ్వు చెప్పావు, కానీ ప్రార్థన చేసావట. ప్రార్థన చేస్తే ఆ అమ్మాయికి ఏ స్వస్థత, ఆవిడికి ఏ స్వస్థత రాలేదు. సో అక్కడ కూర్చొని అయ్యా మీరు స్వస్థత చేయలేదు, ప్రార్థన చేశారు కానీ స్వస్థత రాలేదని అడిగాము అని చెప్పారు. ఆ హక్కు వాళ్ళకు ఉంటుంది, ఎందుకంటే స్వస్థత చేస్తామని మీరు పిలిచారు కాబట్టి. సో అది కూడా నేను వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోలు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. చూడండి, అమ్మతేజతో పాటు వీడియోలో కూర్చొని మహా ఉత్తముళ్ళ మాట్లాడినటువంటి ఆ సాఫ్ట్వేర్ ఆయన ఎలా లాగేస్తున్నారు చూడండి. ఆయన గొడవ చేస్తున్నాడా, 10 నిమిషాలు అంటున్నాడు. ఆయన శుభ్రం లాగేశారు చూడండి, కిందకి లాగేశారు బలవంతంగా. పట్టుకొని లాక్కొచ్చేసి అతను ఎవరి చేతిలో ఫోన్ కూడా లాగేసుకుంటున్నాడు దౌర్జన్యంగా. చూడండి, వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత వీళ్ళు గొడవ చేయలేదు, అయ్యా స్వస్థత రాలేదు, మీరు మళ్ళీ ప్రార్థన చేయండి అని అతను అడిగాడట. నేను వాళ్ళతో మాట్లాడితే చెప్పింది ఇదే. ఆ రోజు నేను అమ్మతేజ వాళ్ళతో కూడా ఇదే విషయాన్ని చెప్పాను. మీరు మెడపట్టి గెంటేశారు అంటున్నారు, నేను అడిగాను వాళ్ళని, వాళ్ళు ఏం గొడవ చేయలేదట కదా, మీ వాళ్లే బలవంతంగా లాగేశారట, ప్రార్థన చేయమని బ్రతిమలాడాడట అతను, స్వస్థత రాలేదు కదండి ప్రార్థన చేయండి అని అడిగితే వాళ్ళు వచ్చి గొడవ చేసి గెంటేశారు అని వాళ్ళు విషయాన్ని చెప్పారు. చూడండి వీడియోలో అక్కడ ఎవరు గొడవ చేస్తున్నారు, కేవలం మాట్లాడాడంతే. స్వస్థత చేస్తాం రమ్మన్నారు కదండి, తీసుకొచ్చాం అని మాట్లాడాం అనేది వాళ్ళ ఎక్స్ప్లెనేషన్. దీన్ని గొడవ చేశారు, సభ ఆపడానికి వచ్చారు అని చెప్తున్నాడు. మరి స్వస్థత చేస్తాం రమ్మనే కదా వాళ్ళందరినీ పైన కూర్చోబెట్టుకున్నాడు. అప్పుడు ఈ కుష్టామే, బాబు నాకు కూడా స్వస్థత చేయండి, అద్భుతాలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయని మీరు చెప్తున్నారని నేను ఇక్కడ దాకా వచ్చాను, దయతో నన్ను కూడా స్వస్థపరచండి అని బ్రతిమలాడుకుంది. వాళ్ళు అస్సలు గొడవ చేయలేదు, అక్కడ కూర్చున్నారు. చూడండి ఎంత నిమ్మలంగా ఉన్నారో. గొడవ ఏం చేశారు, వాళ్ళు నిమ్మలంగానే ఉన్నారు కదా. వీళ్ళు రహస్యంగా మాట్లాడుకుని ఈ వీడియోలో కూర్చున్న వ్యక్తి, మరొక ఆయన తలలేని వ్యక్తి, గుండుతోన్న వ్యక్తి మాట్లాడుకుని వాళ్ళని బలవంతంగా బయటికి గెంటేసే ప్రయత్నం చేశారు. ఈ మాత్రానికి నేను అద్భుతాలు చేస్తాను, స్వస్థతలు చేస్తాను, నా దగ్గర రండి, నేను మీకు అలా చేస్తాను ఇలా చేస్తానని చెప్పుకోవటం దేనికి? వేస్ట్ కదా. మీ సంఘాల్లో మీరు విశ్వాసంతో ఉండండి, దేవుడే మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, మీ అయ్యగారితో ప్రార్థన చేయించుకోండి అని చెప్తే అయిపోద్ది కదా. నా దగ్గర ఏ వరం లేదు, నేను కూడా మీ అయ్యగారు లాంటి వాడినే,
నేను కూడా దేవుడి మీద ఆధారపడే ప్రార్థన చేస్తానని చెప్తే అయిపోద్ది కదా. చూడండి ఎలా గెంటేస్తున్నారో, చూడండి ఎలా గెంటుకుంటూ వెళ్ళిపోతున్నారో. అందులో ఈ వీడియోలో కూర్చున్నటువంటి ఉత్తముడు కూడా ఉన్నాడు, చూడండి ఎలా గెంటుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీరు వెళ్ళిపోండి, అది గేటు కూడా దాంట్లో మీరు వెళ్ళిపోండి, అది గేటు కూడా దాంట్లో అన్నారండి. పాస్టర్ గారు బాగు చేసేస్తారు, చేతులు కాళ్ళు అంటే వచ్చాను. పడిపోయాను మెట్ల మీద దొల్లుకుంటా వచ్చేసి కాళ్ళు దెబ్బ తగిలింది. దేవుడి దగ్గరికి వస్తాక ఆయన ఇలా చేతులు బాగైపోతాయి కదా అనుకున్నానండి. అలాగే అయ్యిందండి, అలా చేసిందండి. మళ్ళీ మీరు స్వస్థపరచబడలేదా? బాగుపడలేదా? బాగుపడలేదు. చేతులు చూసారండి, రానిలేదండి. ఏం చేశారు? చూసారు, ఏం మాట్లాడలేదండి. బాగా అవుతాయి అన్నాయి కదండి, ఆశపడి వస్తామండి. బాగుపడి ఇప్పుడు ఇవి స్వస్థపడతారని తీసుకొచ్చామండి. స్వస్థపడతారని ఇప్పుడు పుట్టి నుంచి ఇవిడికి కుష్టి రోగ వ్యాధితో బాధపడుతుంది. సరే పాస్టర్ గారు, అమ్మ తేజ గారు మాటలు విని మేము స్వస్థపడతారని మేము దూర ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇవి స్వస్థపరచామని ఆయన మాటలు వినొచ్చామండి. బైబిల్ ప్రకారం కూడా విశ్వాసం ఉంటేనే స్వస్థపరుస్తానన్నాడు. మరి మీరు క్రైస్తవులే కనుక, మీరు క్రైస్తవులే కదమ్మా? ఇంకా యేసుక్రీస్తు నమ్మకం ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మేము మాకు చిన్నప్పటి నుంచి నేను నమ్ముతానండి. అంటే చిన్నప్పటి నుండి ఆయన అంటే విశ్వాసం, యేసుక్రీస్తు అంటే ఆ విశ్వాసంతో ఇక్కడికి వచ్చారు. అమ్మగారి కార్యం జరుగుతుంది కానీ జరగలేదండి. జరగకపోవడమే కాకుండా వాళ్ళు తగిలేసాడు. ఓకే ఓకే తల్లి ఒకసారి చేతులు చూపించడమ్మా. చూసారు కదండి, కాళ్ళు కూడా అమ్మగారికి బాగులేదు, వెళ్ళారంట కార్యం కోసం, కానీ కార్యం జరగలేదు. ఇలాంటివి సార్ దృష్టించాలి. పాస్టర్ గారు తగిలేసాడంట కూడా. మొదటికి వెళ్తే మమ్మల్ని గొడవ పెడుతున్నారండి. మమ్మల్ని చాలా మంది వాలంటీర్లు అడ్డుకున్నారండి. మమ్మల్ని అడ్డుకున్నారు. ఫస్ట్ గారు మమ్మల్ని గొడవ పెట్టదని 10 మంది మమ్మల్ని మూయించి మమ్మల్ని పక్కకి గంటిసి కూర్చోమన్నారండి. కూర్చోబెడితే సరే స్వస్థత జరుగుతుందని మేము అలాగ కూర్చొని ఉన్నామండి. ఇప్పటిదాకా పడిపోయాను, ఇక కాళ్ళకి దెబ్బ తగిలేసి కాళ్ళు అదిగో వాసిపోయింది కాళ్ళు. ఎక్కడి నుండి వచ్చారండి? మేమండి రాజమండ్రి రవతల నుంచి వచ్చాం సార్. రాజమండ్రి రవతల నుండి వచ్చారు. ఓకే ఓకే తల్లి. అలాగే ఎవరో అంబేద్కర్ అనే సౌండ్ సిస్టమ్ వేసే తమ్ముడు మీకు ఫోన్ చేశాడని, లేదా మీ దగ్గరకు వచ్చి కలిశాడని, కలిసి ఏంటి విజయప్రసాద్ రెడ్డి బూతులు మాట్లాడతాడు, విజయప్రసాద్ రెడ్డి ఏంటిది సినిమాలు చూస్తాడు ఎక్కువ, విజయప్రసాద్ రెడ్డి 7 ఎకరాల పొలం కొనుక్కున్నాడని చెప్పాడని ఎన్ని పచ్చి అబద్ధాలు. ఆ అంబేద్కర్ మా మినిస్ట్రీకి చెందిన తమ్ముడితో మాట్లాడాడు. ఏం మాట్లాడాడో ఒకసారి ఆడియో రికార్డింగ్ కూడా వినండి. మనకు సౌండ్ వేసి తమ్ముడు అంటే ఇప్పుడే సౌండ్ నాకు తెలియగడుతున్నాను. అవునవును, నేను సౌండ్ ఎప్పుడు వేసాను వీళ్ళకి? నన్ను ఒకే ఒక్కసారి ఫోన్ చేసి అడిగారు సౌండ్ ఎప్పుడు వేసాను వీళ్ళకి నాకు తెలియగడుతున్నాను. పైగా అందులోనేమో అబద్ధాలు ఆడతాడు, పచ్చిబూతులు తిడతాడు, అదే ఇలాంటి మాటలు మాట్లాడారు కదా. 5 ఎకరాల స్థలం కొనుక్కున్నారు, ఇవన్నీ నువ్వే చెప్పినట్టు. 5 ఎకరాల స్థలం కొనుక్కున్నాను ఎవరు చెప్పాడు నాకు అర్థం కావట్లేదు. నువ్వే చెప్పావు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అందులోని 5 ఎకరాల స్థలం కొనుక్కుంటే బాలభద్రపురం రమ్మనండి, ఆ మాటల్లోనే పెట్టమన్నా నేను. బాలభద్రపురం రా, అంబేద్కర్ని తీసుకుని అంబేద్కర్ నేను రమ్మంటాను వస్తాడు. నాకు 5 ఎకరాల పొలం ఉందంటే కనుక నాకు రాసి ఇచ్చి నెలమను. ఎందుకు వచ్చిన మాటలు మహేష్, అంతే కదా సినిమాలు చూస్తారు. నువ్వు చెప్పావంట ఇలా పలానా అంబేద్కర్ తమ్ముడు మన సౌండ్ వేస్తాడు తమ్ముడు అని మాట్లాడతాడు. సౌండ్ వేస్తాం, అంబేద్కర్ మన సౌండ్ వేసామా వినపడదా? ఒకే ఒకసారి మాట్లాడారు. ఏంటన్నా డిస్కషన్ అన్నయ్యకి మీకు ఏంటి ఇలా పడుతున్నారు ఏంటన్నా, అన్నయ్య తిడుతున్నాడు, ఏమన్నా కొంచెం వ్యతిరేకంగా ఉందా, లేదా అన్నయ్య ఏమన్నా తిడుతున్నారా, లేదా అన్నదేం తప్పు ఉందా, ఎందుకన్నా ఏమన్నా తప్పు ఉంటే తప్పు నాకు ఎండుతాడు, ఏముందన్నా మంచి పెట్టారన్నా, ఆయనతో జర్నీ చేశాను, ఆయనతో తిరిగానన్నా, బైబిల్ పురాణాలు అన్ని తిరిగేసినాడన్నా, బైబిల్ పూర్వకంగా అసలు మామూలుగా చించి అవతలడతాడన్నా, మామూలు వ్యక్తి కాదన్నా అని అంటే ఇలా తిడుతున్నారు అలా తిడుతున్నారు అని చెప్పాడు నాకే. రూపాయలు ఫోన్ ఇస్తానన్నారు, ఫోన్ ఎత్తలేదు ఇలా. ఇంకా ఫోన్ ఎత్తితే డైరెక్టర్ అమ్మతేజ గారితో మాట్లాడమన్నాను నేను. ఓకే ఓకే మాట్లాడినా మీరు మాట్లాడకపోతే వాళ్ళు ఇంకేదైనా చెప్తారు, మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు కదా మధ్యలో. మాట్లాడి చేస్తానే. ఓకే అండి, ఓకే.
చూశారు కదా, ఇది విషయం. ఎంత ఓపెన్గా నేను ఉంటాను ప్రజల మధ్యలో. నేను ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పడం, ముందు ఒకటి వెనకొకటి మాట్లాడడం ఉండదు. స్ట్రైట్ ఫార్వర్డ్. కాబట్టి ఇది వాస్తవం. మీరు చూశారు కదా వాళ్ళ నకిలీ బ్రతుకు, మాయ వేషం మీకు అర్థమైతే ఇక మీదట మీరు ప్రశ్నించండి. ప్రతి సభకు వెళ్ళండి, అమతేజ ప్రతి సభకు వెళ్ళండి, వెళ్ళి చూడండి, ప్రతి లైవ్ చూడండి. ఎప్పుడు ఒక్క అద్భుతం కూడా జరగదో నేను రాసిస్తాను కావాలంటే. అతని దగ్గర ఏ కృపావరం లేదు, ఏ శక్తి లేదు. అతను ఒక గారడి సీమోను. అతనే కాదు, ఇలా పబ్లిసిటీ చేసుకుంటున్న ప్రతి ఒక్కరు గారడి సీమోన్లే. నిజంగా దేవుడు కార్యాలు చేస్తే విశ్వాస సంబంధులకు సంఘాలలో రహస్య స్వస్థతలు ఎన్నో జరిగిస్తాడు ఆయన. వాటిని మనం నమ్ముతున్నాం, పరిశుద్ధాత్మను కూడా నమ్ముతున్నాం, దేవుణ్ణి నమ్ముతున్నాం, ఆయన బలాన్ని నమ్ముతున్నాం, ఆయన కృపను నమ్ముతున్నాం, ఆయన కార్యాలు నమ్ముతున్నాం. మన జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడని నమ్ముతున్నాం. వీళ్ళు వాక్యం చెప్పకుండా ఇదిగో స్వస్థత తైలాభిషేక ప్రార్థన అని చెప్పి మిమ్మల్ని అందరినీ ఆయా ప్రాంతాలకు పిలిచి మళ్ళీ అంటాడు, ఫంక్షన్ హాల్ మీరు బుక్ చేసుకుంటారు కదన్నా అంటాడు. నేను ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవడం తప్పనలా, ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుని వాక్యం చెప్పాలి. నేను ఫంక్షన్ హాల్ బుక్ చేశాను కాబట్టి మీరు అందరూ ఇక్కడికి రండి, పరిశుద్ధాత్ముడు వచ్చేస్తాడు ఇక్కడికి. ఇప్పుడు మీకు అద్భుతాలు జరిగిపోతే, స్వస్థతలు జరిగిపోతే అని పిలవడం తప్పు. నువ్వు ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేస్తే పరిశుద్ధాత్ముడు వచ్చేస్తాడా, వచ్చేసి అద్భుతాలు స్వస్థతలు చేసి వెళ్ళిపోతాడా నువ్వు ఇచ్చిన టైంకి అని అడిగాను నేను. అంతే తప్ప ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుని వాక్యం చెప్పొద్దు, సత్యం చెప్పొద్దు నేను అనలేదు. ప్రతిదానికి వక్రీకరణేనా, ప్రతిదాన్ని వక్రీకరించటమేనా? కాబట్టి వీరితో చాలా జాగ్రత్తగా ఉండండి సేవకులారా. మీ విశ్వాసుల్ని వీళ్ళ దగ్గరికి పంపిస్తే వీళ్ళు కాటేసేసి పంపించేస్తారు, వీళ్ళు వాళ్ళని పాడు చేస్తారు, కవర్లు ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బు దోచుకుంటారు, ఆ కవర్లలో అన్నీ రాయించుకుంటారు. ఆ రోజు పిలవరు, 2-3 నెలలు ఆ కవర్లు అట్టే పెట్టుకుని పిలుస్తారు. మీరు ఫోన్ చేసినప్పుడు మీ పేర్లన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి, రికార్డ్ చేసుకుంటారు. మీరు సడన్గా కొత్త వ్యక్తిని తీసుకెళ్ళి తప్పు పేరు కవర్లో రాసి ఫోన్ చేసినప్పుడు తప్పు అడ్రస్ ఇచ్చి తప్పు పేరు చెప్తే వాళ్ళు మిమ్మల్ని అదే పేరుతో పిలుస్తారు. మీ ఒరిజినల్ పేర్లతో వాళ్ళు పిలవడం అసాధ్యం. వాళ్ళకి ఏమీ తెలీదు. అసలు వాక్యమే రాని వాళ్ళకి దేవుడు నిత్యం వాళ్ళతో ఉంటాడా? చెప్పండి, మీరే ఆలోచించండి. నిత్యం దేవుడు వాళ్ళతోనే ఉంటాడట, నిత్యం దేవుడు వాళ్ళ హృదయంలో మెదులుతూ ఉంటాడట, అందరి పేర్లు చెప్పేస్తుంటాడట. దేవుడు ఇంకా నేరుగా అమతేజ గారితో డైరెక్ట్ కనెక్షన్ పెట్టుకున్నట్టుగా ఎన్ని పచ్చి అబద్ధాలు చూడండి. మరి ఆ దేవుడు చెప్పలేదా, విజయప్రసాద్ రెడ్డి అనేవాడు నేను తగులుకుంటాడు, విజయప్రసాద్ రెడ్డి అనేవాడు వీడియోలు మాట్లాడతాడు అని నీకు దేవుడు చెప్పలేదా? అది ముందే నువ్వు చెప్పేయాలి కదా. ఏంటండి అబద్ధాలు, ఎన్ని అబద్ధాలండి ఇలా మాట్లాడతాడు, ఎన్ని అబద్ధాలు మాట్లాడతాడు ఇలాగా. జనం నమ్మేవాళ్ళు ఉన్నంత వరకు ఇలా మోసం చేస్తూనే ఉంటారు. దయచేసి గుర్తించండి, గమనించండి, జాగ్రత్త పడండి. సత్య సంబంధులైన సేవకులు ఎవ్వరు కూడా వీరి మాయలో పడరు, వీరి మాటలు నమ్మరు. నేను ఎవరిని రెచ్చగొట్టట్లేదు, వీళ్ళ మీద గొడవకి వెళ్ళమని నేను ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. నాది స్వభావం కాదు అసలు. వీళ్ళు చేసే మోసాలు జాగ్రత్తగా ఉండని మాత్రమే చెప్పాను. రైట్? గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.